నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మనం చాలా ప్రోగ్రామ్స్ చేసాం. అయితే ఎడ్యుకేషన్కి సంబంధించి అదేవిధంగా ప్రతి వాళ్ళ కళ ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా టీనేజర్స్ కానీ పేరెంట్స్ కానీ అందరికీ ఒకటే కళ ఉంటుంది. ఏంటది? మా పిల్లలు అమెరికా వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, బాగా మంచి జాబ్ చేయాలి. దీనికోసమని వీళ్ళు చాలా కష్టపడుతూనే ఉంటారు. అలా కష్టపడే వాళ్ళకి ఆ కష్టాన్ని సులభతరం చేయడానికి ఆయన ఎంతో కాలంగా శ్రమించి ఓ అందమైన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఈ ఏర్పాటు చేసే మార్గంలోనే ఎన్నో అవరోధాలని దాటి ఉన్నత శిఖరాలని కూడా అధిరోహించారు. అలాంటి ఓ గొప్ప వ్యక్తిని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చారు. ఆయనేం మరెవరో కాదు, బాబ్జీ చాపరాల గారు. అసలు ఈ పేరు విన్నామా అని కొంతమంది అనుకోవచ్చు, కానీ మీరు వెంటనే నెట్లో కొట్టగానే పెద్ద హిస్టరీ వస్తుంది. అంత హిస్టరీ నేను చెప్పలేకపోయినా కొన్ని విషయాలు ఆయనతో మాట్లాడి మనం తెలుసుకుందాం. అలానే మన పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట వేయడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం. నమస్తే సార్, మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాకు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. I feel it's an honor to talk to you and your channel. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. See, maybe I deserve, maybe I don't deserve, but you are wonderful people. The way you talk, so beautiful. I'm happy I'm back to India after a very long time. I know India has changed so much. You can ask me anything. యా సార్. అయితే మన ప్రేక్షకులందరికీ ఉన్న అనుమానాలు కొంచెం తెలుగు వాళ్ళు కాబట్టి మనం కొంచెం తెలుగులో మాట్లాడుకుందాం సార్. ఇబ్బంది ఏం లేదు కదా? ఏం లేదమ్మా, తప్పకుండా మాట్లాడతాను. ఫస్ట్ మీ జర్నీ గురించి కొంచెం తెలుసుకోవాలని అనుకుంటున్నాను సార్, మా వ్యూవర్స్ తరపు నుంచి. అయితే మీరు ఈ జీమాట్, జిఆర్ఈ వీటి గురించి తర్వాత మాట్లాడదాం. మీరు అమెరికా దాకా ఆ ప్రయాణం ఎలా జరిగింది? అసలు ఆ ప్రయాణంలో మీరు అటు వెళ్ళాలి అనే ఆలోచన అప్పుడు ఎలా మొదలైంది? అంటే గత 25 ఏళ్ళుగా ఉన్నది వేరు, మీరు కొంచెం ముందే వెళ్ళారు కాబట్టి అప్పుడున్న పరిస్థితులు ఏంటి? అప్పట్లో నేను యుఎస్ వెళ్ళినప్పుడు బాస్టన్లో 5 ఉండేవారు. ఎంతమంది ఇండియన్స్ ఉండేవాడు కాదు. సరే, అసలు నేను ఎందుకు వెళ్ళాను నాకు తెలియదు. మా ఊరు చాలా చిన్న ఊరు, ఎప్పటికీ అది గూగుల్లో రాదు. గూగుల్లో కొడితే ఆ ఊరు ఎక్కడో తెలియదు. ఏ ఊరు సార్? దుగ్గిరాల, ఏలూరు దగ్గరలో ఉంటుంది. ఏలూరు దగ్గర దుగ్గిరాల. నేను మధ్యాహ్నం ఎప్పుడో మా నాన్నకి అన్నం తీసుకోవటం, క్యారీ తీసుకుని వెళ్ళేవాడిని. వెళ్తున్నప్పుడు 11 గంటలకి పైనుంచి ఒక విమానం వెళ్తూ ఉండేది. రోజు 11 గంటలు వెళ్ళి చూసేవాడు ఆ విమానాన్ని. అది మెడ్రాస్ టు కలకట్టా విమానం, ఓన్లీ వన్. ఓకే. అది చూసి ఎప్పటికన్నా అది ఎక్కాలనుకున్నాను. అది స్టార్టింగ్ పాయింట్. అంటే ఎప్పటికైనా విమానం ఎక్కాలి అనే కోరిక అనేది ఏదో సరదా అప్పట్లో. అది మా ఫాదర్ని అడిగితే, బాగా చదువుకుంటే ఎక్కుతావు, బాగా చదువుకోకపోతే ఎలా ఎక్కుతావు అని చెప్పాడు. బాగా చదువుకో, నువ్వు చదువుకుంటే ఇవన్నీ చేసేవన్నీ కరెక్ట్ కాదు, మీరు చదువుకుని పైకి వెళ్ళిపోండి. ఈ ఊర్లో ఉండటం కానీ మేము చేసే ఈ వ్యవసాయాలు ఇవన్నీ నిలబడవు, మీకు అభివృద్ధి కావాలంటే బాగా చదువుకోవాలి. అక్కడి నుంచి నేను చదువు ఇంపార్టెంట్ అనమాట. నేను చిన్న కుర్రాడినప్పుడు అని చెప్పి చదవటం మొదలుపెట్టాను. కొంచెం పిచ్చిగా చదివాను, కొంచెం మూర్ఖంగా చదివాను. ఇదే ఒకటే మనకి అని అనుకున్నాను నేను. ఫైనల్లీ అలా విమానం ఎక్కాలని ఒక కళ అయితే స్టార్ట్ అయింది సార్. ఫస్ట్ ఎప్పుడు ఎక్కారు విమానం? 1971 ఆగస్ట్ 18వ తారీఖున. ఎలా సార్? అంటే ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఆపర్చునిటీ అంటే కాదు, ముందు చదువుకోవాలి కదా. హై స్కూల్లో ఏదో 4th ఫారం చదువుతున్నప్పుడు అత్యవసర మార్కులు వచ్చాయి. ఇదేమిటి కర్మ అనుకునేవాడిని. మా మాస్టర్ని వెళ్ళి అడిగాను, మాస్టర్ ఏంటి నాకు మరీ బ్యాడ్ న్యూస్గా ఉంది, ఎలా మనకు మంచి మార్కులు వస్తాయి అని అడిగాను. బాగా చదువుకోవాలి. బాగా చదువుకోవడం ఎలా చదువుకోని నాకు తెలియదు కదా. నేను మళ్ళీ అడిగాను. పాయింట్కి వచ్చేస్తాను. ఆయన చివరికి చెప్పింది ఏంటంటే, కొంతమంది ఏకసంతాగ్రహులు ఉంటారు, నువ్వు కూడా అలా తయారవ్వరు. సరే, ఏకసంతాగ్రహి అంటే ఏమిటి మాస్టర్ అన్నారు. అంటే వాళ్ళు ఒక్కసారి చదివితే పట్టేస్తారు. ఒక్కసారి చదివి చాలు. వాడు గంట సేపు చదివితే 10 గంటలు చదివినట్లు లెక్క. అప్పుడు నేను డిసైడ్ అయిపోయాను, ఓకే తప్పలేదు, వాళ్ళు 1 గంట చదువుతారు తెలివైన వాడు, నేను 7 గంటలు చదువుతాను అనుకుని అప్పటి నుంచి ఇవాటి వరకు అదే ప్రిన్సిపల్ పాటిస్తాను, అదే ప్రిన్సిపల్. సో నేను అంత తెలివైన వాడిని కాదు. తెలివైన వాడుగా నేను తయారవ్వాలంటే ఎక్కువసేపు చదవాలి, ఎక్కువ కష్టపడాలి అని డిసైడ్ అయ్యాను. అలా చదువుతూ ఒక 2-3 సంవత్సరాల్లో నేను
12th క్లాసు 11th క్లాస్ వచ్చేటప్పటికల్లా క్లాస్ ఫస్ట్ వచ్చేసాను. ఓకే. అక్కడి నుంచి ఇవాళ వరకు అంటే నేను చదువుకున్నంతసేపు నేను క్లాస్ ఫస్టే మెయింటైన్ చేశాను. క్లాస్ సెకండ్ అసలు రాలేదు నాకు. అయిపోయిన మొత్తం ఎప్పుడు ఫస్ట్ అలా మెయింటైన్ చేసి ఏంటంటే అది పట్టుదల. బాగా చదివేవాడిని. అందరూ నన్ను పిచ్చాడు అనుకునేవారు. అంటే బాగా ఎక్కువ చదివేస్తున్నారు కాబట్టి అలా అనుకున్నారేమో. అలా అని కాదు, నేను రోడ్డు మీద నడుచుకుంటూ కూడా ఆలోచించుకునేవాడిని. ఓకే, E=mc² అలా అనుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఓకే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు మంచి కాలేజీలో సీట్ వచ్చింది. గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. ఐఐటిలో సీట్ వచ్చింది. అప్పుడు మాకు 12th క్లాస్ అని ఉండేది. మా 12th క్లాస్ కంటే ఏదైనా చేయొచ్చు. అంటే ఇటు ఇంజనీరింగ్లోకి వెళ్ళొచ్చు, ఇటు మెడిసిన్లోకి వెళ్ళొచ్చు. మా బావగారు అంటే మా అక్క హస్బెండ్, ఆయన సిఎస్ఆర్ ల్యాబొరేటరీస్లో ఒక ల్యాబొరేటరీకి ఆయన డైరెక్టర్, హెడ్. సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. నెహ్రూ గారు 26 ల్యాబ్స్ ఒకేసారి పెట్టాడు. 26 ల్యాబ్స్లో అవన్నీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఒక ల్యాబ్కి మా బావగారు డైరెక్టర్. ఆయన ఏం చేశారు, మెడిసిన్ చదవద్దు, నువ్వు ఇంజనీరింగ్ చదవాలి నువ్వు అని ఆయన పట్టుబట్టాడు. మా అన్నయ్య ఏమో ఆల్రెడీ ఎండి. సో ఇంట్లో ఎలాగో ఒక ఎండి ఉన్నారు కదా, ఇంజనీరింగ్ చదవమని. నాకేమో మెడిసిన్ అంటేనే ఇష్టం. అయినా కూడా నన్ను తీసుకెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టారు. సో అక్కడి నుంచి ఇష్టం ఉన్నా లేకపోయినా చదివాను. చదివిన తర్వాత నాకు నేను ప్రతి యూనివర్సిటీ నుంచి నాకు అడ్మిషన్ వచ్చింది, యూఎస్ నుంచి, విత్ ఫుల్ స్కాలర్షిప్. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నాకు ఒక లెటర్ వచ్చింది బై పోస్ట్. అదేమిటంటే ఏదో టాప్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ కింద చేరమని. ఓకే. నాతో పాటు ఇంకొక ఆయన పేరేమిటి, ఆయన చేరాడు. ఇప్పుడు ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయిపోయాడు. ఇప్పటికే నవ్వుతుంటాడు, నువ్వు కూడా చేరితే ఏదో అయ్యేవాడు కదా, నువ్వు అమెరికాకి వెళ్ళిపోయావు అని చెప్పి. సరే మంచి వచ్చిన తర్వాత నాకు ప్రెసిడెంట్ స్కాలర్షిప్ కూడా వచ్చింది, నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది. అసలు నాకు మొత్తం అన్ని నా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అంతా, ఇంజనీరింగ్ అంతా మెరిట్ స్కాలర్షిప్. తర్వాత యుఎస్ వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్కాలర్షిప్తో వెళ్ళాను. అక్కడ వెళ్ళేటప్పటికి ఎంఐటి స్కాలర్షిప్స్ బోల్డ్ అన్నీ ఉన్నాయి. సో ఇట్ వాజ్ వెరీ గుడ్. నేను అక్కడ 3 మాస్టర్స్ పిహెచ్డి చేశాను యుఎస్లో చేశారు. అంతా యుఎస్. ఓకే. 3 మాస్టర్స్ పిహెచ్డి యుఎస్లో చేశాను. నేను ఒక్క డబ్బు ఖర్చు పెట్టలే, అంతా స్కాలర్షిప్ మీద చదివాను. నాకు 3 పిల్లలు ఒక్కొక్కరికి 150,000 అప్పు, లోన్స్. వీళ్ళకి ఎవరికి స్కాలర్షిప్ రాదా. ఇప్పుడు వచ్చేవాడికి అంత కష్టం అనుకోండి, మా అప్పుడు ఒక అలా వచ్చేవి. సో మరి నా మెరిట్ని బట్టి కానీ ఇది కానీ ఇది చెప్పండి సార్, ఇప్పుడు మీ అప్పుడు స్కాలర్షిప్స్ వచ్చేవి, ఇప్పుడు రావడం కష్టం అంటే కాంపిటీషన్ పెరగడం వల్ల అలా జరిగిందంటారా, లేకపోతే స్టూడెంట్లో మెరిట్ క్వాంటిటీ తగ్గిందంటారా? మీ అనుభవంతో మీరు చెప్పండి. ఎప్పుడు మెరిట్ వాళ్ళు ఉంటారు, మెరిట్ వాళ్ళు లేకుండా ఎన్నుకుంటారు, ఇప్పుడు ఉంటారు, బోల్డ్ మంది ఉంటారు. కాకపోతే ప్రతివాడు వెళ్ళిపోతున్నాడు కదా, ప్రతివాడు వెళ్తుంటే మరి ఎంతమంది ఇస్తారు? మెరిట్ వాళ్ళకి ఎప్పుడూ వస్తాయి. ఇప్పుడు అక్కడ 10 ఉన్నాయనుకో, 10 మంది నిండిపోయారు, మిగతా వాడికి ఎలా వస్తాయి? అది అంతేగాని అమెరికాలో యాక్చువల్గా చెప్పాలంటే ప్రతివాడికి వస్తుంది. కాకపోతే వెయిట్ చేయాలి, కొంచెం వెయిట్ చేయాలి. వాళ్ళకి ముందు వస్తే వీళ్ళకి వెనక్కి వస్తుంది. లేదా ఏదో పని చేసుకుంటారు, ఏదో రకంగా వాళ్ళకి డబ్బు వస్తుంది. జిఆర్ఈ జిమాట్ గురించి మాట్లాడుకుందాం సార్. మీరైతే ఒక అద్భుతమైన ఒక ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నారు. దాంట్లో నో డౌట్ అసలు ఇక్కడి నుంచి వెళ్ళాలి అనుకునే స్టూడెంట్స్ని, ఇప్పుడు మీరు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు వెళ్ళాలి అని అనుకుంటే, మీలానే ఒకవేళ ఫ్లైట్ని చూసి కలగని పిల్లలు ఇప్పటికీ లేకపోలేదు కదా, ఉండి వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ కళని వాళ్ళు నిజం చేసుకోవడానికి ఇక్కడ ప్రొసీజర్ ఏమై ఉంటుంది? ప్రొసీజర్ ఏంటమ్మా, ఇక్కడ ఇంజనీరింగో లేకపోతే ఏదో చదువుతారు కదా, చదివిన తర్వాత యుఎస్ వెళ్ళాలంటే ముఖ్యంగా అందరూ మాస్టర్స్ డిగ్రీకి వెళ్తారు, ఎంఎస్ చేయడానికి వెళ్తారు 99%. ఆ ఎంఎస్ చేయాలంటే అక్కడ జీమాట్ కానీ జిఆర్ఈ కానీ రాయాలి. ఆ జీమాట్ జిఆర్లో స్కోర్ని బట్టి మనకి హార్వర్డ్లో రావచ్చు, బార్టన్లో రావచ్చు, చిన్న స్కూల్లో రావచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కోర్. హైయెస్ట్ స్కోర్ వస్తే హార్వర్డ్ లాంటి దానిలో వస్తుంది, కొలంబియా, హార్వర్డ్, ఏల్ అలాంటి వాటిలో వస్తుంది. మరి మిడిల్ స్కోర్ వస్తే కొంచెం తక్కువ యూనివర్సిటీలో వస్తుంది. సో ఇది రాయాలి. రెండవది, మనం ఎంబసీకి వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఏ యూనివర్సిటీలో చేరుతున్నావు, నువ్వు వెళ్ళేది ఏదో చిన్నపాటి యూనివర్సిటీయా, మంచి స్టాండర్డ్ యూనివర్సిటీ చూసుకుంటాడు. రెండు ఏమిటి, వీళ్ళ జీమాట్ స్కోర్ ఎంత వచ్చింది,
వీళ్ళ ట్రాఫిక్ స్కోర్ ఎంత వచ్చింది, దీన్ని బట్టి వీసా వస్తుంది. ఇప్పుడు కొంచెం లీనియంట్గా ఉన్నారు, అందరినీ చాలా మట్టుకు ఇస్తున్నారు. మా అప్పుడు అలా ఉండేది కాదు. మా అప్పుడు ఇంకోటి ఏంటంటే స్కూల్ని పెట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళాను అనుకోండి, అంటే ఉస్మానియా యూనివర్సిటీ తక్కువ చేయటం అని కాదు, లేదా ఆంధ్ర యూనివర్సిటీ వెళ్ళాను అనుకోండి, లేదా ఆ రెండు ఒకటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కానీ ఐఐటి కానీ వెళ్ళాము అనుకోండి, మాకు అసలు క్వశ్చన్స్ ఉండే కాదు, వీసా కొట్టేసేవారు. ఓకే, స్కూల్ని బట్టి కూడా ఉంటుందన్నమాట, మనం ఎక్కడి నుంచి వచ్చామని. సో నేను ఇంక వాళ్ళకి చెప్పేదే ఉంది, జిఆర్టీ జీమాట్లో మంచి స్కోర్ రావాలి, క్లాసులో కనీసం ఫస్ట్ క్లాస్ ఉండాలి. ఓకే, మరి ఇప్పట్లో మరి మార్కులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. మా అప్పుడు ఫస్ట్ క్లాస్ ఉండి జీమాట్ జిఆర్ఈ ఏదో ఒకటి, తర్వాత అవి ట్రాఫెల్ రాయాలి వస్తే మా అప్పుడు 100% స్కాలర్షిప్ ఇక్కడే వచ్చేసేది, మాకు వాళ్ళు పంపించేవారు. ఓకే, స్కాలర్షిప్తో వెళ్ళిపోయాడు. అప్పట్లో రిజర్వ్ బ్యాంకు ఫారిన్ ఎక్స్చేంజ్ లేదు, మేము డబ్బులు తీసుకెళ్ళడానికి లేదు, జేబులో ఏముండవు, వెళ్ళగానే యూనివర్సిటీ కూడా రిసీవ్ చేసుకునేవారు. వాళ్ళు భోజనం పెడితే తింటాం, మా దగ్గర డబ్బులు లేవు, కానీ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకునేవారు. ఈ ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకుని ఒక డార్బిటోర్ మామూలు పెట్టి అన్నీ సవ్యంగా ఉన్నా లేదో చూసుకునేవారు. స్కాలర్షిప్ డబ్బు వచ్చేటప్పటికల్లా 15 రోజులు పడుతుంది అక్కడ, ఈ లోపల అన్నీ చూసుకునేవారు. అన్నీ వాళ్ళు ఏర్పాటు చేసి అన్నీ చాలా ఇప్పటికీ చేస్తారు. ఓకే, వాళ్ళు మన ఇండియన్ స్టూడెంట్ అంటూ అక్కడ వెళ్తే ఇవాళకి వచ్చి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసి తీసుకెళ్తారు. వాళ్ళకి ఒక ఆనవాయితీ. యూనివర్సిటీ వాళ్ళు ఒకరు ఉంటారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్ కోఆర్డినేటర్ ఉంటాడు. ఇంటర్నేషనల్ స్టూడెంట్ కోఆర్డినేటర్ పని అయితే ఫారిన్ నుంచి ఒక స్టూడెంట్ వస్తే అతను సవ్యంగా సెటిల్ అయ్యాడా లేదా అనేది వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి అక్కడ ఉన్నంత వరకు యాజ్ ఏ స్టూడెంట్కి వెళ్ళినప్పుడు మనకి ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి. అంటే అమ్మ నువ్వు స్టూడెంట్ తన గ్రేడ్ పాయింట్ యావరేజ్ నిలబెట్టుకోవాలి. ఓకే, గ్రేడ్ పాయింట్ యావరేజ్ నిలబెట్టుకుంటా ప్రతిదీ ఫెయిల్ అవుతుంటే వచ్చి ఎంతకాలం చూస్తారు వాళ్ళు? బిగినింగ్లో అయితే మంచి ముందు నీకు సెటిల్ చేసేస్తారు. ఓకే, నీకు అంతా హ్యాపీగా ఉంటుంది. నువ్వు డబ్బు కట్టకపోయినా, ఇంటి దగ్గర డబ్బు రాకపోయినా పట్టించుకోరు. ఒక సంవత్సరం రాకపోయినా పట్టించుకోరు. నేను చెప్తున్నాను, ఏదో సమస్యలు ఉన్నా నువ్వు వెళ్ళి చెప్తే పర్వాలేదు, నువ్వు ఎన్రోల్ అయిపోవు, ముందు తర్వాత డబ్బు చూసుకుందాం. ఇది ఈ రోజుకి ఉందమ్మా అది. కాకపోతే మనం వెళ్ళి మాట్లాడే మాట బట్టి వాడు పట్టేస్తాడు, నువ్వు జెన్యూన్గా చెప్తున్నారా అవునా కాదని పట్టేస్తాడు. దాన్ని బట్టి ఉంటుంది. అక్కడ చాలా ముందు అమెరికన్స్ కన్నా ఫారిన్ స్టూడెంట్స్ ఎక్కువ హెల్ప్ చేస్తారు వాళ్ళు. ఓకే, ఒకసారి అంటే నేను చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను యూఎస్ సిటిజన్ అయిపోయాను, ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు లంచ్లో మేము కూర్చొని మాట్లాడుతున్నాం, ఒక 5-6 గురించి మాట్లాడుతుంటే మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మీ అమ్మాయి ఏం చేస్తుంది, మీ అమ్మాయి ఏం చేస్తుంది ఒకడు అనుకుంటాం. ఎవరి పిల్లలకి స్కాలర్షిప్ లేదు, మా పిల్లలకి స్కాలర్షిప్ లేదు. ఒక ఆవిడ ఈ ఇండియా నుంచి వస్తారు, ఇక మా స్కాలర్షిప్లన్నీ ఎత్తుకుపోతున్నారు అని ఆవిడ గొడవ పెట్టేసింది కొంచెం కోపంగా. ఒక స్కాలర్షిప్స్ అన్నీ ఇండియన్ స్టూడెంట్స్కి, మనకెందుకు రావట్లేదు అంటే నేనేం చేశాను, సరే అది దృష్టిలో పెట్టుకున్నాను. ఒకసారి ఒక ప్రొఫెసర్ అడిగాను, ఏమిటి అందరూ ఇండియన్ స్టూడెంట్స్కి ఇస్తున్నారు, మరి మేము మా పిల్లలకి ఇవ్వాలి కదా అంటే ఆయన చెప్పాడు, వాడు దూరం నుంచి వచ్చారు, ఇక్కడ మీకు తిండి గురించి మీరేం బాధపడక్కర్లా, ఏదో రకంగా మీకు వస్తుంది. వాళ్ళకి ఎవరు పెడతారు, మనం చూసుకోకపోతే వాళ్ళని. ముందు స్కాలర్షిప్స్ అన్నీ ఫారిన్ స్టూడెంట్స్కి ఇచ్చేయాలి, మీరు ఏదో రకంగా బతుకుతారు, మీ తల్లిలో తండ్రో ఏదో ఉంటారు ఇక్కడ. లేదా మీరు లోన్స్ కూడా తీసుకోవచ్చు, వాళ్ళు లోన్స్ తీసుకుంటే లోన్స్ ఎవరు వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి స్కాలర్షిప్ కానీ అసిస్టెంట్షిప్ కానీ అదే వాళ్ళకి అవకాశం. సో అంచేత అప్పటికి అదే కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ రోజు వరకు కూడా. కాకపోతే నువ్వు ఏదో మెరిట్ చూపించాలి కదా. ఇంకోటి ఇదివరకేమో 5 స్టూడెంట్స్ వెళ్ళేవారు, ఇప్పుడు 100 మంది వెళ్తున్నారు, అది సమస్యే కదా. స్ట్రెంత్ పెరిగింది కదా సార్ వెళ్ళేవాళ్ళు. ఒకటమ్మా, అమెరికన్ ప్రొఫెసర్స్ కానీ, అమెరికన్ యూనివర్సిటీస్ కానీ, అమెరికన్ పబ్లిక్ కానీ ఈ రోజుకి ఫారినర్స్ని వెల్కమ్ చేస్తారు. ఓకే, చాలా ఏమిటి హెల్ప్ చేస్తారు, సాదర భావంతోనే ఉన్నారు అక్కడ మన మీద. సార్ ఇప్పుడు మీరు ఈ జిఆర్ఈ కోచింగ్ అది ఇస్తుంటారు కదా, మనం అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ కానీ లేకపోతే బీటెక్లో కానీ వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉండాలి ఈ కోచింగ్కి వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పడానికి, లేదా వాళ్ళ మెరిట్ని వాళ్ళ ఐక్యూలు అవన్నీ వాళ్ళు టెస్ట్ చేసుకోవాలంటే ఎలా చెప్పగలుగుతారు? అంటే ఎలా కదమ్మా, ఎవరైనా జీమాట్ రాయొచ్చు, ఎవరైనా జిఆర్ఈ రాయొచ్చు, దానికి ఈ క్లాస్ మార్క్స్ సంబంధం లేదు. వాళ్ళకి ఎంత స్కోర్ వస్తుందంటే వాళ్ళ యొక్క ఐక్యూ మీద కానీ వాళ్ళ యొక్క ప్రాక్టీస్ మీద కానీ ఉంటుంది. దీనిలో ముఖ్యంగా జీమాట్లో కానీ జిఆర్ఈలో కానీ
2 టెస్ట్ చేస్తారు. ఒకటి ఏమిటంటే వెర్బల్ స్కిల్స్, ఒకటేమో క్వాంటిటేటివ్ స్కిల్స్. క్వాంటిటేటివ్ స్కిల్స్ అంటే మ్యాథ్ స్కిల్స్. వెర్బల్ స్కిల్స్ అంటే మన ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది అంటే ఒక ప్యాసేజెస్ ఇస్తారు. ఆ ప్యాసేజ్ ఎంత ఫాస్ట్గా చదువుతావు, ఎంత ఫాస్ట్గా దాన్ని గ్రహిస్తావు, తర్వాత క్రిటికల్ రీజనింగ్ ఏమిటి, లాజికల్ రీజనింగ్ ఏమిటి, అవన్నీ టెస్ట్ చేస్తున్నారు. ఈ 2 టెస్ట్ చేస్తారు. ఓకే. ఆ రెండిట్లో యాక్చువల్గా మంచి స్కోర్ వస్తే మన క్లాస్ మార్క్ లేకపోయినా పర్వాలేదు. ఏది గీట్ రాయి, జీమ్యాట్ అనేది జిఆర్ఈ అనేది గీట్ రాయి, వాళ్ళు నమ్ముతారు, యూనివర్సిటీ వాళ్ళు నమ్ముతారు. ఓకే వీడికి మంచి జిఆర్ఈ స్కోర్ వచ్చింది, ఏదోలే పొరపాటున స్కూల్లో మంచి స్కోర్ రాలేదు అనుకుని తీసుకుంటారు. తర్వాత వీళ్ళ స్కాలర్షిప్స్ కూడా జీమ్యాట్ మీద జిఆర్ఈ మీద ఆధారపడి ఉంటాయి. ఓకే, ఫైనలీ ఇవే డిసైడ్ చేస్తాయి స్కాలర్షిప్. ఇదే డిసైడ్ చేస్తుంది. ఇక్కడి నుంచే వచ్చేస్తాయి స్కాలర్షిప్స్. లేదు రాలేదు, చాలామంది వస్తున్నారు కదా, లేదు రాలేదు. రాకపోతే అక్కడికి వెళ్ళాక ఒక సెమిస్టర్లో మనం చూపించుకోవాలి. మన సెమిస్టర్లో సుమారుగా అన్ని కోర్సులు 4 కోర్సులు తీసుకుంటారు ఇక్కడ. ఏది గ్రాడ్యుయేట్ లెవెల్లో. గ్రాడ్యుయేట్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటారు అక్కడ, అక్కడేమో గ్రాడ్యుయేట్. గ్రాడ్యుయేట్లో 4 కోర్సెస్ తీసుకుంటారు. మినిమం 3 తీసుకోవాలి లీగల్ స్టేటస్ మెయింటైన్ చేయాలంటే. 4 కోర్సెస్లోనూ 4 ఏలు వచ్చినాయనుకో 100% స్కాలర్షిప్. 4లోని ఏలు రావాలి. మరి నాకు ఎప్పుడు బీ రాలేదమ్మా. నేను 3 మాస్టర్స్ డిగ్రీలో కానీ నా పిహెచ్డీలో కానీ నాకు ఒక్కసారి కూడా బీ రాలేదు, ఎప్పుడు ఏ. సో వీళ్ళకి ఏ వస్తే బాగుంటుంది. వీళ్ళు ఆ ఏ లెవెల్కి వీళ్ళు వర్క్ చేస్తే, హార్డ్ వర్క్ చేస్తే ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత బాగుంటుంది. ఏమీ లేదమ్మా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కదా. హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్. దేర్ ఇస్ నో సచ్ థింగ్ లైక్ ఇంటెలిజెన్స్ ఆర్ యూర్ బార్న్ విత్ ఇంటెలిజెన్స్, యూర్ బార్న్ విత్ గ్రేట్ జీన్స్, యూర్ బార్న్ విత్ దిస్ దట్స్ ఆల్. ఐ డోంట్ నో, అట్లీస్ట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. జస్ట్ షియర్ హార్డ్ వర్క్. కష్టపడాలంతే. కష్టపడిన వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు జిఆర్ఈ కానీ జీమ్యాట్ కానీ ఇదేం సాధిస్తారు. మిరకల్ ఎగ్జామ్ ఏం కాదు. కానీ ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్కి మీరు అన్నట్టు అదొక మెరాకిల్ అని, ఒక భయంగానే కనిపిస్తుంది కదా సార్. ఆ భయంలోంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? భయం నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలమ్మా? ఇప్పుడు ప్రతి వాళ్ళకి పేరెంట్ కూడా దానికి వస్తే చిన్న సరదా అయిన స్టోరీ చెప్తాను. నేను చదువుకునే రోజుల్లో ఇలాగే అప్పటికే నేను బాగా చదువుకుంటున్నాను. నా బాబాయ్ వచ్చి మ్యాథ్స్ చెప్పేవాడు. ఓకే. మ్యాథమెటిక్స్ టీచర్ అయినా. మ్యాథమెటిక్స్ టీచర్ అయితే ఇదేమిటి క్వశ్చన్ అన్నీ లేపి అడిగేవాడు. రావటం బాబ్జీలే వాట్ ఈజ్ e to the power of 0, బాబ్జీలే వాట్ ఈజ్ x to the power of 0 నన్ను సతాయించేవాడు. దాంతో ఒక రకమైన విరక్తి వచ్చేసింది మ్యాథమెటిక్స్ మీద. వచ్చేసి ఇక నేను చేయను మ్యాథమెటిక్స్ అంటే ఏం చేశాడు ఆయన, నీది మట్టి బొర్రా, నీది పనికిరాని బొర్రా, నువ్వు మ్యాథమెటిక్స్ పనికిరావు, ఏ బొడుద్దాయి, అసలు అక్కడ తేలిపోతుంది అంతాను. మన ముఖ్యంగా ఇండియాలో ఏం చేస్తారంటే కుర్రాడిని దింపేస్తారు, చదువుకోకపోతే. మార్కులు రాకపోతే వీడు బడుద్దాయి. ఆ అన్న ఒక్కొక్క మాట ఆ మనిషిని కొంగదీసేస్తుంది. అలా కాకుండా చాలా శాతం మ్యాథ్ ఈజ్ ఈజీ. మ్యాథ్ ఏముంది, ఏది ఇంకా హిస్టరీ అంటే బట్టి పెట్టాలి. మ్యాథ్ అసలు బట్టి పెట్టడానికి ఏముంది, సరదాగా అన్నట్లుగా కనుక మ్యాథ్ టీచర్స్ ఉంటే వీళ్ళు చాలా బాగా చేస్తారు. ఆ నర్వస్నెస్ కానీ ఎగ్జామ్ ఫియర్ కానీ ఉండదు. కాకపోతే ఇక్కడ చాలా అన్యాయం. లెక్క రాలేదేమిట్రా, ఎందుకు రాలేదు నీకు, ఏం చేసావు, ఇట్లా మాడతారు. బాగా తగ్గించేవాడు. దాంతో వాడు దిగిపోతాడు. వాడు అనుకుంటాడు ఐఎమ్ నాట్ ఏ మ్యాథ్ పర్సన్, మ్యాథ్ అనేది పడిపోతుంది. నాకు పడిపోయిన తర్వాత మార్క్ షీట్ వచ్చింది, అయిపోయింది కదా. నాకు 150కి 150 ఫిజిక్స్లో వచ్చాయి, 150కి 150 కెమిస్ట్రీలో వచ్చాయి, 150కి 63 మ్యాథ్లో వచ్చాయి. 150కి 63 అంటే 35% వచ్చింది. అసలు పాస్ అయ్యాను అదృష్టంగా. అది తీసుకుని కసి అనమాట నాకు. ఆ మార్క్షీట్ తీసుకుని మా బాబాయ్ దగ్గరికి వెళ్ళి చూడు అని చూపించాను. అంటే అంత కసి, నువ్వు నన్ను ఎప్పుడు బడుద్దాయన్నావు, ఇదిగో నాకు బడుద్దాయ మార్కులు వచ్చినాయి. అయిపోయిందమ్మా. నేను ఇంజనీరింగ్ కాలేజీ ఇంటర్వ్యూ ముందు పరీక్షలు అన్నీ అయిపోతాయి. పరీక్షలు అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్ 2 ఉంటాయి. ఆ ఇంటర్వ్యూస్లో వెళ్ళగానే పెద్ద వాళ్ళంతా కూర్చుంటారు కదా, అందరూ టక్ 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 వీడు అమోఘమైన వాడు, వీడు హీ కెన్ ఫ్లై ఇన్ స్కై అని చెప్పి కొట్టేశారు. కొట్టేసిన తర్వాత సడన్గా డైరెక్టర్ పట్టుకున్నాడు. వాట్ ఈస్ దిస్, యూ గాట్ ఓన్లీ 63 out of 150 పట్టుకున్నాడు. పట్టుకుంటే ఇదే స్టోరీ చెప్పాను. వాళ్ళు అని నాకు రాలేదండి. వాళ్ళు నాకు అడ్మిషన్ ఇచ్చారు. చెబుతున్నాను ఎందుకు ఇదంతా కారణం, ఎందుకు చెప్పాను ఇదంతా. మన వాళ్ళే మన పిల్లల్ని నాశనం చేస్తారు.
వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఎవరైనా ఒకటేనమ్మా, ఎవరైనా ఒకటి, ఏ పిల్లలైనా ఒకటి. ముందు ఆ థాట్ ప్రాసెస్, ఆలోచన విధానంలో, పేరెంట్ ఆలోచన నా విధానంలో దగ్గర మార్పు జీమాట్కి వస్తారు ఇంచుమించుగా 90% ఆఫ్ ది నాకు అమెరికన్ స్టూడెంట్సే వస్తారు. ఓకే. వాళ్ళు ప్రతి వాళ్ళకి ఎగ్జామ్ ఫియర్ ఉంటుంది, ఎగ్జామ్ టెన్షన్, నర్వస్నెస్, భయంతో వస్తారు. కొంతమంది నా దగ్గరికి వచ్చి 5-6 సార్లు, అంటే 3-4 నెలల్లో 5-6 సార్లు కళ్ళమని పెట్టుకుంటారు, ఏడుస్తారు, నాకు కొద్దిగా జమ్మెట్టు వెళ్ళిపోతాను, పారిపోతాను అనేవాళ్ళు ఉంటారు. అప్పుడు మనం మాస్టర్గా వాడిని ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలి. అసలు నేను మ్యాథమెటిక్స్ చెబుతుంటే ఎక్కడ మ్యాథమెటిక్స్ చేస్తున్నట్టు ఉండదు, అసలు మ్యాథమెటిక్స్ చేస్తున్నట్టే ఉండదు. సరదాగా కౌలు ఎప్పుడు అలా వెళ్ళిపోతుంది. రెండవది ఏం చేస్తాను నేను, వాడి యొక్క లెవెల్ ఆఫ్ ఎంత ఉంది అని చూసుకుంటాను. ఆ లెవెల్ ప్రాబ్లమే ఇస్తాను. అంటే నేను ఒక ప్రాబ్లం ఇచ్చానంటే వాడికి రైట్ అవ్వాలి, ఓకే. ఇంకో ప్రాబ్లం ఇచ్చే వాడు రైట్, అలా మెల్లగా పెంచుతాను వాడిని. సో అతను అనుకుంటాడు, అబ్బో అన్ని ప్రాబ్లమ్స్ నాకు వచ్చేస్తున్నాయి, ఐఎమ్ గుడ్ అనుకుంటాడు. కానీ వాడు చేసింది ఎలిమెంటరీ ప్రాబ్లమ్స్. మెల్లగా ఎలిమెంటరీ నుంచి మిడ్ లెవెల్ దీనికి అలా తీసుకెళ్తాం. మాస్టర్ చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా మ్యాథమెటిక్స్కి. ఓకే, చాలా ఇంపార్టెంట్. మనం కూడా మన పిల్లల్ని తగ్గించి మాట్లాడకూడదు. ముందు అదైతే మానుకోవాలి, వాళ్ళని డిగ్రేడ్. మ్యాథమెటిక్స్ అయితే అది, మ్యాథమెటిక్స్ అయితే ఏదైనా ముందు డిగ్రేడ్ చేయడం అనేది తగ్గిస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్. మన దేశంలో తిట్టడంతోనే మొదలు పెడతారు కదా. ఆబ్వియస్లీ సార్, ఇప్పటికీ అదే జరుగుతుంది. నెగిటివ్ మోటివేషన్ ఒకసారి ఉపయోగపడుతుంది, ఉపయోగపడుతుంది, ఎదురు తిరుగుతుంది. నాకు ఎదురు తిరిగింది. నేను 63 తెచ్చి చూపించా. అంటే 150కి 63 అంటే తక్కువ. గమ్మత్ ఏంటంటే ఇప్పుడు అదే ఫీల్డ్లో వరల్డ్లో నేను నెంబర్ 1 మ్యాథమెటిక్స్లో. ఇప్పుడు ఏం చెప్తారు? మా బాబాయ్ అంటే బాబాయ్ ఏంటిది అంటే నవ్వేసరే, నువ్వు ఎప్పటికైనా పెద్దవాడు అవుతారా, నాకు తెలుసు, నేను తిట్టాను కాబట్టి పెద్దవాడు అయ్యో అన్నారా మీ బాబాయ్? ఈ సంగతి. ఏ కాలేజీలో చదివారు సార్ ఇంజనీరింగ్? మెడ్రాస్లో చదివానమ్మా, ఐఐటీలో చదివాను. ఐఐటీలో చదివాను. ఇంకా గుంటూరు మెడికల్ కాలేజ్ కూడా వెళ్ళాను కదా, అదొక డిసెంబర్ వరకు అక్కడ ఉన్నాను. తర్వాత ఇటు వెళ్ళాను. ఐఐటి మెడ్రాస్లో ఇంజనీరింగ్ చదివారు. మీరు ఇందాక మాటల మధ్యలో చెప్పారు కదా సార్, ఇక్కడ ప్రెసిడెంట్ దగ్గర నుంచి స్కాలర్షిప్తో యూఎస్ వెళ్ళాను అని. ఆ టైంలో ఉన్న ప్రెసిడెంట్ గురించి ఆయనతో నాకు ఏది నేను అప్లై చేయలే. పరీక్షలు అయిపోయారు కానీ నా మార్క్స్ని బట్టి వాళ్ళు పోస్ట్లో వచ్చింది. ఓహో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది చూసుకుంటాం మేము. ఓకే. అలాగే మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒకటి వచ్చింది. తర్వాత ఈ స్కాలర్షిప్ కూడా అలాగే వచ్చింది నాకు. ఓకే. వస్తే వెంటనే మనం నాకు కావాలని చెప్పాలన్నమాట. అది నేను అమెరికా వెళ్ళాలని దృష్టిలోనే ఉన్నాను కాబట్టి అది తీసుకున్నాను. నేను అది కూడా కాదు, నేను ఇంజనీరింగ్ ఉన్న 4 సంవత్సరాలు కూడా నాకు ప్రెసిడెంట్ స్కాలర్షిప్ ఉంది. ఓకే. అప్పటి నుంచి ఉంది, అది కంటిన్యూ అయింది. తర్వాత ఇదైంది. కానీ చాలా గొప్ప విషయం కదా సార్, 4 సంవత్సరాలు ప్రెసిడెంట్ స్కాలర్షిప్తో కంటిన్యూ రెన్యూ చేశారు. అదే లేదు సార్, టాలెంట్ లేకుండా అలా ఎలా. మీకు అమెరికా వెళ్ళిన తర్వాత ఇప్పుడు మేము విన్న ఇన్ఫర్మేషన్లో మీకు అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి 3 సార్లు మీకు వాళ్ళతో ఇంటరాక్షన్ రావడం, మీరు అవార్డు తీసుకోవడం, అలాగే అమెరికన్ గవర్నమెంట్ మీకు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. మేము ఆర్టికల్లో కూడా చూసాం. వాటి గురించి కొంచెం చెప్పండి సార్. అంటే మా ప్రెసిడెంట్ గారు నా గురించి ఏం తెలియదు. ప్రెసిడెంట్ గారికి మీలాంటి వాళ్ళు ఎవరో చెప్పాలి కదా. నాకు స్టూడెంట్స్ నా గురించి చూసేది. నా స్టూడెంట్స్ అందరూ ఐవీ లీగ్ స్కూల్లో చదువుతారు. హార్వర్డ్లో కానీ, వాటర్లో కానీ, బూత్లో కానీ, కొలంబియా కానీ, స్టాన్ఫర్డ్ కానీ, ప్రిన్స్టన్ కానీ, యేల్లో కానీ, బ్రౌన్లో కానీ, వీటిలోనే ఉంటారు నా స్టూడెంట్స్. వాళ్ళు రకరకాల జాబ్స్ తీసుకుంటారు. కొంతమంది ప్రైవేట్ కంపెనీస్లో పెద్ద జాబ్స్, వీళ్ళంతా చాలా పెద్ద జాబ్స్ వస్తాయి ఐవీ లీగ్ స్కూల్లో చదివితే. కొంతమంది ఏం చేస్తారు, గవర్నమెంట్లో చేస్తారు. ఓకే. వైట్ హౌస్లో కనీసం 5-6 మంది నా స్టూడెంట్స్. ఓకే. వీళ్ళు ఏం చేశారో మనకు తెలియదు. పొద్దున్న సాయంకాలం చెప్పారో ఏమిటో తెలియదు ప్రెసిడెంట్ షోలో. తర్వాత అంతకు ముందే ఒకటి వచ్చింది 2021లో నాకు బెస్ట్ టీచర్ ఇన్ న్యూయార్క్ స్టేట్ అని వచ్చింది నాకు. ఓకే. అది 2021లో. మరి దాన్ని బట్టి వచ్చిందో నాకు ఎవరు ఎలా ప్రపోజ్ చేశారో తెలియదు, అది వచ్చింది. ఇక అంటే జనరల్గా ఎట్లా అనిపిస్తుంది సార్, ఇది కామన్గా జరిగిపోయే క్యాజువల్ విషయం కాదు, మీరు క్యాజువల్గా చెప్పేస్తున్నారు. కానీ ఒక అమెరికన్ ప్రెసిడెంట్ మనల్ని ఫెలిసిటేట్ చేయడం అనేది మీరు ఫస్ట్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? సంతోషంగానే ఉంటుంది, గర్వకారణంగానే ఉంటుంది. కానీ ఎందుకు అంత ఎక్సైటింగ్గా ఫీల్ అవ్వలేదు నేను. ఎందుకని సార్? అంటే ఇంకేమన్నా ఉంది, ఇంకేమైనా బెంచ్ మార్క్ ఉందా మీ డ్రీమ్లో, ఇంకేదైనా సాధించాలి అలా ఏమన్నా ఉందా అని? అంటే అది
డైరెక్ట్గా నేనేదో పరీక్ష రాసి గెలిచినది కాదు అది. ఎవరో టక్కన నాకు ఇచ్చారు. నాకు ఎలా ఉంటుందంటే నేను 10 మెట్లు ఎక్కి 10 మెట్లు స్పీడ్గా ఎక్కి 10 మెట్లు ఎక్కి ఒక మార్క్స్ సాధిస్తానే అది నాకు ఆనందం కలిగిస్తుంది. ఇవి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిపోయిన తర్వాత 2010లో సరే మా పిల్లలు ఇంట్లో నేను లైట్ ఆరిపోయి అని చెబుతూ ఉంటాను. ఈ గోల బళ్ళగా డాడీ నో యూ డోంట్ ఫిట్ టు బీ ఎట్ హోమ్, గో గెట్ అవుట్, గో గెట్ యువర్ సెల్ఫ్ ఎ జాబ్. సరే అదే కదని బెల్ హెలికాప్టర్స్ అని మిలిటరీ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ. ఇప్పుడు మన బిల్ లేడని పట్టుకున్న హెలికాప్టర్స్ మాదాల్లో తయారవుతాయి, ఆ కంపెనీలో తయారవుతాయి. ఆ స్టెల్త్ హెలికాప్టర్స్. దానిలోకి వెళ్ళాను. వాళ్ళు తెలివి తక్కువ ఏం చేశారు, నా డిగ్రీ చూసి మోసపోయి నాకు ఉద్యోగం ఇచ్చారు. ఏదంటే కాదు, హడావి డిగ్రీస్ ఉంటాయి కదా, వెంటనే ఇచ్చారు. ఇస్తే ప్రోగ్రామ్ మేనేజరే చేరాను. ఇది ఎందుకు చెబుతున్నాను నేను ఒక్క 2 నిమిషాలు ఉంటే తెలుస్తుంది. ఏది నాకు ఛాలెంజింగ్గా ఉంటుందో చెప్పడం కోసం చెప్తానండి ఇది. సో మన అక్కడ ఉన్న వాళ్ళందరూ 200 మంది ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. నేను ఐటీ డిపార్ట్మెంట్లో ప్రోగ్రామ్ మేనేజర్ని. నాకు అసలు ఈ కంప్యూటర్ తెలియదు, ఈ ల్యాప్టాప్ తెలియదు, ఈమెయిల్ ఇవ్వడం తెలియదు. అది నా పరిస్థితి. నేను ఓల్డ్ జనరేషన్. నేను మీకు అప్పుడంటే టకటగా కొట్టేస్తున్నారు మీరు. సో వీళ్ళందరూ మన గురుడికి ఏం రాదురా అని వెనక వెక్కిరించడం, చేస్తున్నారు. మన ఇండియన్స్ మాస్టర్ నేర్పించినట్టుగా నన్ను నేర్పిస్తున్నారు. నాకు తెలియకుండానే ఏదో నవ్వుకుంటారు. ముందు ఎదురుగా వస్తే చాలా మర్యాద ఇస్తారు. కానీ అదొక రకమైన సరదాగా నా మీద జోకులు ఇవ్వడం అయిపోయింది. మొత్తం పెద్ద అయిపోయింది. సరే ఏం చేయాలి, ఇది ఏమిటిది? నేను ఒకరోజు నా అవమానం భరించలేక నేను ఐఐటీలో చదివాను, నేను ఎంఐటీలో చదివాను, ఈ అథవాళ్ళు ఎక్కడి నుంచి చదివారు, వీళ్ళు వచ్చి నన్ను ఏడిపిస్తున్నారు అని కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాను, దానికి ఎస్ఏపి అని ఒకటి ఉంటుందమ్మా. ఎస్ఏపి అనేది మంచి ఈఆర్పి ప్యాకేజ్, హైయెస్ట్ ఈఆర్పి ప్యాకేజ్. ఇంకా హైలీ రెనౌండ్. అదే ఇవాళ కూడా నెంబర్ 1 అనమాట. దానిలో వీడు ఒక్కడికే ఒక్క సర్టిఫికేట్ లేదు. నేను 10 సర్టిఫికేషన్స్ విత్ ఇన్ 2 years పాస్ అయ్యాను. మామూలుగా ఒక సర్టిఫికేషన్ పాస్ అవడానికి 5-6 సంవత్సరాలు పడుతుంది. అసలు వీళ్ళెవరికి వీళ్ళు వల్ల కాదు. నా లింక్డ్ఇన్లో ఉంటాయి చూసుకోండి. వీళ్ళ కోసం బుద్ధి వస్తుందని నా మార్క్ షీట్తో సహా పెట్టేశాను. ఇప్పుడు ఇంక 100 సార్లైనా ఇది నాకు ఎంజాయ్మెంట్, నేను సాధించాను. ప్రెసిడెంట్ గారు ఏమన్నారు, ఇచ్చారు, ఇక్కడ పెట్టారు, వచ్చేసాం. నేను చేసింది ఏముంది దీనిలో? అప్పుడు ప్రెసిడెంట్ పేరేంటి సార్? బైడెన్ గారు. అమెరికన్ ప్రెసిడెంట్. అప్పట్లో ప్రెసిడెంటే కదా. అదే కదా సార్. ఇప్పుడు నాకుగా నేను ఎప్పటికప్పుడు నేను ఛాలెంజ్ చేసి పెట్టుకుంటాను. మా ఆవిడ కూడా అనేది, యూ లైక్ క్రైసిస్, వై డూ యూ క్రియేట్ క్రైసిస్ అండ్ వై డూ వాంట్ టు సర్మౌంట్ ఇట్. ఏమో నాకు తెలియదు. ఐ ఆల్వేస్ క్రియేట్ మై ఓన్ క్రైసిస్. అది చేస్తుంటేనే నాకు ఆనందం. అది అధిగమిస్తుంటే ఒక రకమైన సంతోషం వస్తుంది. అదన్నమాట. అంతేగాని ప్రెసిడెంట్ గారిది వండర్ఫుల్ థింగ్. దానికన్నా ఇక్కడ వీళ్ళందరూ నాకు చేసేది చూస్తుంటే ఇంత ఉందా దీనిలో అని ఇప్పుడు తెలుస్తుంది. అంతకుముందు అసలు నేను పట్టించుకోలేదు. తర్వాత వాళ్ళ కోసం అదే దీనిలో చాలా హడావుడి ఉందని. మీకు మన ఇంతకుముందు ఉన్న ప్రెసిడెంట్, మన భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన అసలు మన ఇండియాకే మంచి ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ కదా సార్. ఆయనతో మీకున్న అనుబంధం గురించి? ఏం లేదమ్మా, నేను ఏదో ఒక 300 కోట్లు ఇండియా అమెరికా నుంచి తీసుకొచ్చి నా ఫ్రెండ్స్, అదేమిటో చెప్పడం అంత బాగుండదు, ఏదో ఒక కర్ణాటకలో ఇన్వెస్ట్ చేసాం. ఆ 300 కోట్లు దేనికి పెట్టామంటే విలేజెస్లో పూర్ వాళ్ళకి ఉపయోగపడేలాగా ఒక స్కీమ్ పెట్టాం. ఆ స్కీమ్కి మేము అమెరికన్స్ దగ్గర నుంచి నేను ఈఎండ్బైలో పనిచేసామండి. ఆ కొండ ఎగ్జిక్యూటివ్స్ అంతా చక్కగా డబ్బు ఇచ్చారు. 300 కోట్లు తీసుకొచ్చి పెట్టినప్పుడు ఏం చేసామంటే ఈ రైతులకి కొన్ని చేయమని ఇచ్చాం, విత్తనాలు అవన్నీ సరఫరా చేసాం. అది చేసినప్పుడు ఈ రైతులంతా కలిసి 2,50,000 ఒకే సంవత్సరం నాటారు మొక్కలు. డబ్బులు అది ఢిల్లీ యూనివర్సిటీలో నన్ను బోర్డ్ ఆఫ్ ప్రెసిడెంట్స్లో పెట్టినట్టున్నారు. తర్వాత ఇంకోటి ఎవరు కర్ణాటకలో నా మీద బుక్ రాశారు, వాట్ ఐ డిడ్ ఫర్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక. దానికి మన అబ్దుల్ కలాం గారు ఫార్వర్డ్ రాశారు, కుమారస్వామి గారు దాన్ని విడుదల చేశారు. అబ్దుల్ కలాం గారు ఆ బుక్కి ముందు మాట రాశారు, ఫార్వర్డ్ ఆయన 2 పేజీలు రాశాడమ్మా. ఆయన నిజంగా అది చాలా చాలా గొప్ప విషయం సార్. ఆయన సంతకం కోసం భారతదేశం అంతా ఎదురు చూస్తారు, మీరు దాన్ని చాలా తేలిగ్గా ఎలా తీసేసారు. నేనేమంటలేదమ్మా, ఇప్పుడు ఏమంటాను, ఇప్పుడు
ప్యాషన్ ఉండదు కదా లైఫ్కి, వయసు వచ్చేసింది దీన్ని బట్టి నార్మల్గా అట్లా కాదు కదా సార్, నెక్స్ట్ జనరేషన్కి ఇది ఇన్స్పిరేషనే కదా. మీరు ఏదైతే రాదు రాదు అని అన్న దాని నేను ఇవాళ వచ్చి చేసేది కూడా ఏదో ఒకటి చేస్తే ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఇంట్లో కూర్చొని సినిమా చూసుకోవచ్చు. చాలామంది మా ఫ్రెండ్స్ చెప్తున్నారు, నీకున్న డబ్బుకి యూరోప్ వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, సాయంకాలం చక్కగా తీసుకుని హాయిగా కూర్చో అంటారు. నాకు అలా కాదు. ఎప్పటికప్పుడు మనం ఒక గోల్ పెట్టుకుంటాం. అది కూడా గోల్ ఎలాంటిది, మనకు కష్టమైన గోల్ పెట్టుకోవాలి. ఈజీ గోల్ పెట్టుకుంటే ఏమిటి లాభం? నేను ఒక ఇల్లు కట్టాలంటే కట్టేస్తాను, అదే డబ్బులునే కట్టేస్తాను. అది కాదు, మన స్థాయికి మించింది ఇది కొంచెం తీసుకుని అది సాధించాలి అని పట్టుదలతో ఉంటాను. చాలా పట్టుదలతో ఉంటాను. ఇంకా నాకేం కనపడవు. ఫ్యాషన్ ఇంకా ఏమి కనపడవు. అది అదే పిచ్చి. అదే అనుకో. ఫైనల్గా ఇక దాన్ని సాధించడం కోసం. అయితే 3 రోజులు అబ్దుల్ కలాం గారితో కలిసి ఉన్నారు కదా సార్, మీకు ఎలా అనిపించింది? ఆయన వండర్ఫుల్ మ్యాన్. ఆయన ముందు నుంచుంటానికి మనం పనికి వస్తామా? ఆయన వండర్ఫుల్ మ్యాన్. చాలా సింపుల్గా మాట్లాడు, హాయిగా మాట్లాడతాడు. మరి ఆయన గురించి మనం అసలు ఏమని చెప్పగలం? అంటే మీరు క్లోజ్గా ఉన్నారు కదా సార్, జనానికి ఏమని చెప్పగలం? సరదాగా ఆయన కూడా ఇంట్రెస్ట్ ఏంటంటే నేను పెద్ద కాలేజీలో చదివాను కదా, అది ఎందుకు ఆయన రెస్పెక్ట్ కూడా ఇచ్చాడు నాకు. నేను పెద్ద యూనివర్సిటీస్లో చదివాను కదా, మరి మామూలు యూనివర్సిటీ అయితే ఇస్తాడో లేదో నాకు తెలియదు. జనరల్గా ఏంటంటే ఐవీ లీగ్ స్కూల్లో చదివితే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఏ కంట్రీ హెడ్ అయినా సరే ముందు నిన్ను ఇన్వైట్ చేస్తాడు. ఓకే, అది స్పెషాలిటీ ఐవీ లీగ్ స్కూల్స్ అంటే. ఎంఐటీ కానీ హార్వర్డ్ కానీ చేస్తే అది నాకు ఉంది కదా, అది ఉంది. ప్లస్ ఏదో ఇక్కడ కష్టపడ్డాను దాని మీద అవన్నీ అడుగుతూ ఉండేవాడు. నువ్వు ఎలా ఉంటుంది అక్కడ ఎలా చదువుకుంటారు మరి అడుగుతాడు కదా ఆయన. సరదాగా కాలక్షేపం చేశాం 3 రోజులు. బాగుంది సార్. మరి మీరు చెప్పినట్టు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్స్ అన్నట్టు లేకపోతే సొసైటీ అనుకుంటున్నట్టు చాలే డబ్బు సంపాదించాను, ఫ్యామిలీ లైఫ్ బాగుంది, హ్యాపీగా కూర్చోవచ్చు అని అనుకోకుండా ఏదో ఒకటి అచీవ్ చేయాలి, మీ మైండ్ సెట్కి అది ఉంది కాబట్టి వచ్చారు. కానీ ఈ ఫీల్డ్లోకి, ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకే మనం కోచింగ్ ఇవ్వాలి, లేకపోతే ఓ మంచి ఎడ్యుకేటర్గా ఇటే రావాలని ఎందుకు అనిపించింది? అమ్మ నాకు తెలిసింది అదొకటే ఫీల్డ్, నేను చేయగలిగిందే అదొకటి. ఇప్పుడు నేను అపార్ట్మెంట్లు కట్టలేను, రియల్ ఎస్టేట్ చేయలేను, సినిమాలు తీయలేను. నాకు వచ్చింది చేయాలి నేను, అంతే కదా. అంచేత దానిలోనే ఉండిపోయాను నేను. ఈ రిటైర్మెంట్ తర్వాత స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో ఎప్పుడు ప్రాబ్లం అనిపించలేదు సార్? అంటే మీ క్వశ్చన్ ఐ మీన్ అంటే వీళ్ళతో ఇంత ఈ కోచింగ్ ఇవ్వడం, ఇంత స్ట్రైన్ తీసుకోవడం ఇది అవసరమా అని మైండ్కి? పొద్దున్నే 5:45కి 5:55 పెట్టుకుంటాను అలారం. సరిగ్గా 6కి స్టార్ట్ అయిపోతుంది ఆ క్లాస్. ఓకే, 6 to 10 PM 16 hours బ్యాక్ టు బ్యాక్ చెప్తాను నేను. ఎవ్రీ 2 hours ఒక క్లాస్, ఎవ్రీ 2 hours. సో 6, 8, 10, 12 అలా రాత్రి 10కి పడుకుంటాను. మళ్ళీ 5:55కి లేస్తాను, మళ్ళీ మొదలు పెట్టేస్తాను. ఒకవేళ నేను చెప్పలేదనుకో, నాకు బోర్ కొట్టేస్తుంది, పిచ్చెక్కిపోతుంది, అసలు అదో రకంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళతో ఉంటే ఏంటంటే ఎంతో నాకు నా ఫ్యామిలీ అది. ఇంట్లోకి వెళ్తే మా పిల్లలను తిడతారు, ఇక్కడికి వస్తే వీళ్ళని పొగుడుతున్నారు. రెండవది యంగ్స్టర్స్ చాలా సరదాగా వాళ్ళ కబుర్లు చెబుతారు, వాళ్ళ హస్బెండ్స్తో ఉన్న కబుర్లు చెబుతారు. వాళ్ళ ఇంచుమించుగా అలాగే సాగుతుంది మా మ్యాథ్ చోట్ల మొత్తం. నాకేంటే కనెక్షన్ అయిపోతుంది. రోజు ఎప్పుడైపోతుందో తెలియదు నాకు. అసలు నేను ఇప్పుడు కష్టపడినట్టే నాకు తెలియదు. ప్లస్ నాకు డబ్బులు కూడా వస్తున్నాయి కదా. నేను దాని గురించి చెప్పడం అనవసరం. నేను ప్రొఫెసర్గా చేసినప్పుడు E&Yలో చేసిన దానికన్నా 10 times సంపాదిస్తున్నాను ఇప్పుడు. ఏది రిటైర్ అయిపోయిన తర్వాత సరదాగా పిల్లలకి హెల్ప్ చేయడం అనే దానిలో చూస్తే అది నాకు ఎప్పుడు అది కష్టంలాగా అనిపించలేదు. మంచి సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్, లైఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది ఈ విషయంలో. అయితే చాలా సంతోషంగా ఉంటాయి. ఎందుకు ఎప్పుడు వస్తుందండి సాటిస్ఫాక్షన్? వాడు అదే దానిలో చూపించాలంటే వాడు పరీక్ష రాయగానే ఒక టెస్ట్ మెసేజ్ పెడతాడు, I got 760, I got 750, థ్యాంక్ యూ అనేది పెడతారు కదా వెంటనే. అది నాకు ఇంకా ఆ రోజున మరి నేనైతే పెద్ద తాగను, ఈ పిచ్చెక్కిన ఉంటుంది, తాగేసినట్లాగా అయిపోతాను. ఆనందం అనమాట. అది దట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ ప్లెషర్. అంటే నేను ఇంకోటి తయారు చేశాను. ఇంకోటి కూడా నేను చెబుతున్నప్పుడు, రే అబ్బాయి నువ్వు నాకు ఏదో రకంగా 750 తీసుకురా, నా రెజ్యూమే పడైపోతుంది నువ్వు తీసుకురాకపోతే, ఇది నా హడావిడి. సో ప్రతివాడికి కనీసం 720 రావాలి. వస్తే ఏదో ఒక ఐవీ లీగ్ స్కూల్లో వస్తుంది. సరే, ఇప్పుడు
చెప్పమ్మా. ఈ డబ్బు లేనితనం ఎక్కడైనా కూడా ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చేసరికి కొంత ఈ డబ్బు లేకపోవడం అనేది ఎక్కడో ఒక చోట ఒక సమస్యగా ఉంటుంది కదా. వీళ్ళు ఆఫ్టర్ బీటెక్ అక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఫేస్ చేసి మీరు అన్నట్టు బాగా హార్డ్ వర్క్ చేసే మెంటాలిటీతోనే ఉన్నాడు, కానీ ఫైనాన్షియల్గా సపోర్ట్ లేనప్పుడు వాళ్ళు ఏం చెయ్యొచ్చు, ఏం చెయ్యాలి? మొట్టమొదటి పట్టుదల ఉండాలి. తను చేయగలిగింది చేయాలి కదా ముందు. అది అయిపోయిన తర్వాత డబ్బులు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా అనుమానం ఉంది, వాడు 30 లక్షలు 40 లక్షలు పుచ్చుకొని వెళ్ళిపోతాడు. ఫస్ట్ సెమిస్టర్ బాగా చదువుకుంటాడు. ఫస్ట్ సెమిస్టర్ అయిపోగానే ఏదో అక్కడ స్కాలర్షిప్ వస్తుంది, ఇంటికి డబ్బులు పంపించేస్తాడు. ఈజీ, ఉన్నవాడికి ఏ కష్టం లేదు. అయిపోయింది కదా. ఒక 1 ఇయర్లో అయినా సరే ఇక్కడ అప్పు తీసుకొని కట్టేస్తాడు. అమెరికాలో కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మిడ్ లెవెల్ వాడు వీళ్ళకి కష్టం. అంచేతే అదే దృష్టిలో పెట్టుకునేప్పుడు వీరందరి సహాయంతో ఇప్పుడు మనం వీళ్ళకి ఏ రకంగా ఉపయోగపడాలి, మరి వీళ్ళందరూ ఇక్కడే ఉండిపోతున్నారు కదా అన్న దృష్టితో మేము ఇప్పుడు ఈ కార్యక్రమం మొదలుపెట్టాం అన్నమాట. మన అంటే ఎక్కువ స్కోర్ రానివాళ్ళు, మంచి మార్కులు రానివాళ్ళు ఏదో రకంగా కనుక అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు అక్కడ సిస్టమ్ నేర్పుతుంది. ఓకే, సిస్టంలో మోటివేషన్ ఉంటుంది. ఎలా ఉంటుంది మోటివేషను? ఈ కారు కొనుక్కోవాలి, మనం ఎలా కష్టపడితే ఈ కారు వస్తుంది, ఇది కొనుక్కోవాలి అన్నది ఉంటుంది. ఆ మోటివేషన్తో ఇక్కడి నుంచి వచ్చిన వాడు ప్రతివాడు ఇక్కడ ఒక రకంగా పనిచేస్తే అక్కడ 20 టైమ్స్ ఎఫిషియెంట్గా పనిచేస్తాడు. ఓకే, కాబట్టి ఇతనికి ఇక్కడ మార్కులు రాలేదు అనుకుంటాం అనవసరం. అక్కడికి వచ్చేటప్పటికల్లా వీడు ఒకటి, ఐఐటి వాడు ఒకటి. ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఇప్పుడు ఈ మార్కులు రాని వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళ అప్రోచ్ ఎలా ఉండాలి? అమ్మ రకరకాలుగా ఏదో రకంగా అమెరికాకు రావడానికి ట్రై చేస్తున్నారు. అవి ఏ మెథడ్స్లో వస్తున్నారో నాకు తెలియదు కదా. నాకు తెలిసినంత మటుకు అక్కడ డబ్బు యూనివర్సిటీలో కాస్త తక్కువ ఫీజు ఉండి వీళ్ళకి అడ్మిషన్స్ డెఫినెట్గా వచ్చి జీమాట్ జిఆర్ఈ లేకుండా అడ్మిషన్స్ వస్తే చాలామంది వెళ్తారన్న దృష్టిలో నేను ఒక ప్రోగ్రాము ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చాను. ఓకే, మన వాడిని పంపిద్దాం అంటే వాడికి జీమాట్ రాయకర్లా, జిఆర్ఈ రాయకర్లా, అది పెద్ద హర్డిల్. తర్వాత అక్కడ స్కూల్ ఫీజులు కూడా కట్టుకోవాలంటే చాలా కష్టం. స్కూల్ ఫీజులు ఇప్పుడు నేను చేసిన ప్రకారం 1/3 లో అయిపోతుంది. తర్వాత ఒక్కొక్కరికి స్కాలర్షిప్ కూడా చిన్న అమౌంట్ అరేంజ్ చేశాను, $3,500 పర్ ఇయర్ అరేంజ్ చేశాను. సో మనం చేయగలిగింది అంతే. ఇంకేదైనా ఉంటే చేద్దాం వీళ్ళకి హెల్ప్. సో అది ఇప్పుడు నేను ఉన్న ఈ దేశం రావడానికి కారణం. మీరు పెట్టిన ఈ ప్రోగ్రాంలో వాళ్ళు జీమాట్ కానీ జిఆర్ఈ కానీ రాయనక్కర్లేదమ్మా. రాయకుండా వాళ్ళు బీటెక్లో ఎంత స్కోర్ చేశారో దాంతో వెళ్ళొచ్చు. అంటే ఏం చేస్తున్నాను, నేను వాడిని సర్టిఫై చేస్తాను. ఓకే, నాకు కమ్యూనిటీ కాలేజ్ స్టేటస్ ఉంది అక్కడ. సో నేనేం చేస్తానంటే వాడిని నేను సర్టిఫై చేశాను అని నా దానిలోంచి రౌట్ చేస్తాను. వాళ్ళు అప్పుడు జీమాట్ జిఆర్ఈ అడగరు. అంటే ఇక్కడ దానికి ఏమైనా ఎంట్రన్స్ రాయాలి సార్ మీ సర్టిఫికేషన్ కోసం? నేను చిన్నదేదో వారల్ టెస్ట్ అది పెట్టాను. మరీ స్ట్రాంగ్గా కాకుండా నార్మల్గా, కనీసం నార్మల్గానే ఉండాలి కదా. అక్కడికి వెళ్తే తట్టుకోగలిగి ఉండాలి కదా. అలా ఏదో సామాన్యంగా అందరినీ పంపించేయడానికే ట్రై చేస్తాను. ఓకే సార్, దానికి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి నెంబర్లు కానీ సైట్లు కానీ అట్లా ఏమైనా ఉన్నాయి? ఉన్నాయి మరి, bobprep.com. మేము అవి స్క్రోల్ చేస్తాం. అది ముఖ్యంగా అది. తర్వాత US admissions .bobprep.com ఉంది. ఓకే, తర్వాత ఇది మా ఆఫీసు, ఇక్కడ అడ్రస్ అన్నీ ఉన్నాయి. మేము ఆ సైట్ అయితే స్క్రోల్ చేస్తాం. మాకు ఏమిటి పూర్ణ గారు, తర్వాత శ్రీకాంత్ గారు ఇలాంటి వాళ్ళంతా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళంతా హెల్ప్ చేయకపోతే నేనేం చేయలేను కదా. నేను కూడా ఏం చేయగలను? నేను వాళ్ళంతా స్టూడెంట్స్ని అంటే చెయ్యాలి అనే ఆలోచన గొప్పది కదా సార్. ఈ ఆలోచన రావడం గొప్ప విషయం కదా. మీరు అన్నట్టు ఆ జిఆర్ఈ ఈ హెడల్స్ దాటుకొని వాళ్ళ ఆ భయం నుంచి బయటకు వచ్చి వెళ్ళడానికి మీరంటూ ఒక వే కల్పించారు కాబట్టి ఆ థాట్ ఎందుకు వచ్చింది సార్? ఒకటి అమ్మా, అక్కడికి వెళ్ళినవాడు డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. ఇక్కడ ఎందుకు అవ్వట్లేదో నాకు తెలియదు. మరి వనరులు లేకపోతే అవకాశాలు నాకు తెలియదు. చూడు, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ నోబెల్ ప్రైజ్ వస్తున్నాయి, ఇక్కడ ఎందుకు నోబెల్ ప్రైజ్ రావట్లేదో కూడా అర్థం చేసుకోండి. నేను ఇండియన్ సిస్టమ్ బ్యాడ్ అని అంటలేదు. వాట్ ఎవర్ ఇట్ ఈజ్ రీజన్, అక్కడికి వచ్చిన వాడికి ఆ సిస్టమే తోసేస్తుంది ముందుకి. ఓకే, సిస్టంలో వెళ్ళిపోతాడు. అంచేత అక్కడికి వస్తే ప్రతివాడు రాణిస్తాడు, ఎవరైనా కానీ రాణిస్తారు. ఓకే, అంచేత అది వీళ్ళకి అవకాశం కల్పిస్తే బాగుండు అనే ఒక ఆలోచన. ఇప్పుడు ఐఐటీలో చదువుకున్నాడు వెళ్ళిపోతాడు, ఇండియన్ సొసైటీలో చదువుకొని వెళ్ళిపోతాడు, మన దగ్గర రాడు. వాడికి రావాల్సిన అవసరం లేదు. హైయెస్ట్ మార్క్స్ వస్తాయి, స్కాలర్షిప్స్ వస్తాయి, వెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళ సంగతి ఏమిటి?
మిగతా వాళ్ళకి కూడా అవకాశాలు రావాలి, అక్కడికి వస్తే వాళ్ళు లైఫ్ లీడ్ చేయగలుగుతారు, చాలా సెటిల్ అయిపోతారు అక్కడ అనే ప్రాసెస్తో ఇది మన వాళ్ళు కూడా అక్కడికి వచ్చాకమ్మా చాలా కష్టపడతారు. బ్యూటిఫుల్, చాలా కష్టపడతారు. అది మంచిగానే అంటున్నాను నేను. మనం సాధించాలి అనుకుని 60 గంటలు 70 గంటలు పనిచేస్తారు చదువుకుంటూ. ఓకే, దానివల్ల డబ్బు వస్తూ ఉంటుంది కదా, ట్యూషన్ ఫీజు కట్టుకుంటాం, లేదా ఇంటికి పంపించడం చేస్తారు. చాలామంది ఇంటికి పంపిస్తారు డబ్బు. అక్కడికి వచ్చే ట్యూన్ అవుతున్నారు మన పిల్లలు అంటారు ఫైనల్లీ. సరే, అయితే ఈ విషయం చెప్పండి, మీ కోచింగ్ ప్రాసెస్ అంతా ఓకే, ఒక ఇండియన్గా బేసిక్గా ఒక భారతీయుడిగా 2 దేశాల జీవన విధానాన్ని మీరు బాగా చూశారు, 2 దేశాలు ఆల్మోస్ట్ చాలా బాగా చూశారు. చూసిన ఈ తీరుతెన్నుల్లో మీరు ఇండియన్గా ఏం చెప్తారు? అంటే ఇండియాలో ఉన్న పరిస్థితుల్ని అమెరికాలో ఉన్న పరిస్థితుల్ని బేరీజ్ వేసి కంపేర్ చేస్తే ఏది బెటర్ అంటారు జీవన విధానానికి? మీ పర్సనల్ ఒపీనియన్, ఇది ఎవరిని హర్ట్ చేయదు, అలా లేదు సార్, అలాగే లేదు. మన జీవన విధానంలో మార్పులు రావడానికి, రాబోయే తరాలు నేర్చుకోవడానికి ఇది ఒక అవకాశం ఉంటుంది కదా. నా పర్సనల్ పర్సెప్షన్ వేరు, చాలామంది చాలా రకాలుగా చూస్తారు. ఒకటి మాత్రం ఖాయం, ఇక్కడ నాకు నచ్చింది ఒకటి, అంటే చాలా ఉంటాయి అనుకోండి. ముఖ్యంగా వారి ఎడ్యుకేషన్లో చెబుతున్నాను నేను. ఓకే, తల్లి తండ్రి, ఇక్కడ ప్రతి పేరెంట్ తల తాకట్టు పెట్టో, అప్పు చేసో, మంగళసూత్రాలు తాకట్టు పెట్టో కొడుకుని కూతుర్ని చదివించడానికి ట్రై చేస్తున్నారు. అది మన దేశంలో తప్ప ఏ దేశంలో లేదు. మన హిందూ దేశంలోనే ఉంది, ఇంక ఏ దేశంలో లేదు, అమెరికాలో లేదు, ఎక్కడా లేదు. 100% మనదొకటి. అది నాకు చాలా యూనిక్గా కనిపిస్తుంది. పేరెంట్స్ ఏమిటి ఆ రకంగా పిల్లలకి ఇంకా వాళ్ళు ఏమి చూసుకోరు, అంతగా చేస్తారు ఇక్కడ. మిగతావి ఏమిటి అనేది నేను మాట్లాడను. ఇది మాత్రం ఎడ్యుకేషన్ మాత్రం తల్లిదండ్రులు బాగా చేస్తారు. రిక్షావాడు కొడుకు కూడా రిక్షావాడు పంపించాలని చూస్తాడు, ఆయన కూడా మంచిగానే చదివించాలి. ఇప్పుడు సరదా ఎగ్జాంపుల్, నాకేదో కొబ్బరి తోట ఉంది ఇక్కడ, అది తల్లిదండ్రి ఇచ్చింది. ఆ కొబ్బరి తోటలో ఒక ఆయన 30 ఏళ్ళు బట్టి ఉంటున్నాడు. 30 ఏళ్ళు బట్టి ఉంటే నౌకరి పనిగా చేసేది ఏముంది చూసుకుంటూ ఉంటాడు. సడన్గా వాడు వచ్చేసాడు అమెరికాకి. వచ్చేసి ఏమిటి నాయన అంటే, మా అబ్బాయి చదువుకున్నాడండి, మీరు MS సీట్ వచ్చిందండి, చూడటానికి వచ్చానండి. అతను మరి చూసారు అక్కడికి వచ్చేటప్పటికి ఎంత తేడా వచ్చింది. సో అక్కడ అందరికీ అవకాశాలు ఉంటాయి. ఇక్కడైతే మన విద్యా విధానం దాని గురించి నేను కామెంట్ చేయను. అక్కడ జీవన విధానం సార్, అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు పేపర్ చూస్తుంటారు. సహజంగా ఈ మధ్య కాలంలో గత 4-5 సంవత్సరాల్లో భారతీయుల తల్లిదండ్రులు ఏర్పడుతున్న చిన్న భయం గురించి అడుగుతున్నాను. అనుభవం మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి తల్లిదండ్రులు ఒక భయం ఏర్పడింది. పిల్లల్ని అక్కడికి పంపిస్తున్నప్పుడు కొన్ని వార్తా సంఘటనలు, అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఇబ్బంది పడడం, కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం లాంటి వార్తలు చూసినప్పుడు కొంతమంది పంపడానికి వెనకడుగు వేసిన సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటి వార్తలు నిజమా, లేకపోతే ఆ పరిస్థితులు నిజంగా అంత భయానకమైన పరిస్థితులు ఉన్నాయా? నువ్వు చాలా ప్రశ్నలు ఒక ప్రశ్నలో పెట్టేశావు. ఓకే, ఇప్పుడు అక్కడ చచ్చిపోతారు లేకపోతే ఏదో అది జరుగుతుంది, ఎక్కడో 1 బిలియన్లో ఒకటి ఉంటుంది, దాన్ని బాగా మీడియా వాళ్ళు ఇచ్చేసేస్తారు. అంత ఇదిగా ఏం ఉండదమ్మా, ఏముండదు. చాలా ఫ్రెండ్లీగా చూస్తారు, మామూలు ఫ్రెండ్లీగా కాదు, చాలా ఫ్రెండ్లీగా చూస్తారు. రేసిజం ఉండదు. ఒబామా ఎలా అయ్యాడు? మన ఇండియాలో అయితే అవడు. నల్లవాడు ఇండియాలో చేయరు, చెప్తున్నాను కదా, అక్కడ కాబట్టి అయ్యాడు. అంచేత రేసిజం లేదు అక్కడ. ఓకే, ఇంకేమిటి రెండో ప్రశ్న? అంటే అలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి సార్, అక్కడ బతకలేని పరిస్థితులు ఉన్నాయంటారా? అసలేం లేదమ్మా. అసలు అక్కడ అడుగు పెట్టడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఆ గోడ దూకి రావడానికి చాలా ట్రై చేస్తున్నారు. కొంతమంది చచ్చిపోతున్నారు వస్తుంటే. మొన్న ఎవరో ఇండియన్ ఫ్యామిలీ కెనడా బోర్డర్ నుంచి వస్తూ ముగ్గురు మంచులకి గడ్డగట్టిపోయారు. మరి అంత కష్టపడి అమెరికాకి ఎందుకు వస్తున్నారు? మరి అది అమెరికా ఏం చేస్తుందో మనకు అర్థం కాదు. అందరికీ డబ్బు వస్తుంది అక్కడ. ఎంతమంది వచ్చినా అక్షయపాత్రలాగా వస్తూనే ఉంటుంది. ఎలా వస్తుందో తెలియదు. ఇదే కారణం అంటారా సార్? ప్రపంచ పటంలో అన్ని దేశాలు ఉన్నా భారతీయులకి దాని మీద మాత్రమే ఎందుకంత ఇష్టం, ఆసక్తి? అవకాశాలు ఉంటాయమ్మా, అంతే. దీనిలో ఇంకొకటి ఏమీ లేదు. మనం ఎక్కడికన్నా మనం జీవన విధానం బాగుంటుంది, స్టాండ్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇవే కదా, మంచి కారు కొనుక్కోవచ్చు, మంచి ఇల్లు కొనుక్కోవచ్చు, భార్య పిల్లలతో హాయిగా ఉండొచ్చు అనే దృష్టితో వస్తారు అక్కడికి. అవకాశాలు ఎక్కువ. ఏదైనా ఉందనుకో ఇండియాకి పంపిస్తారు డబ్బు. ఇంకెవరికి ఉంటే ఇక్కడ వాళ్ళకి కూడా సహాయం చేస్తారు. ఇక్కడ ఉంటే వీడే బరువు వీళ్ళకి.
ఇంత ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంత నడిచి ఇంత చూస్తున్న సార్, మేము విన్న ఇంకో కోణం గురించి అడుగుతాను సార్. జయేంద్ర సరస్వతి గారితో మీకు ఉన్న అనుబంధం, మీరు అసలు ఎలా కలిశారు, మీరు అటువైపు ఎలా ఆ కంచి ఏం కాదు సార్, పర్సనల్ అంటే మనిషిలో ఇంకో కోణం కూడా ఉంటుంది కదా, మరీ కొంచెం ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది కదా సార్. కంచి కామకోటి పీఠాధిపతుల దాకా మీ ప్రయాణం ఎలా వెళ్ళింది? అది చెప్పడానికి బాగుండదు మరి. లేదు సార్, మనిషిలో రెండో కోణం ఉంటుంది, జనానికి తెలిసే అవకాశం, అంటే ఎలా ఉన్నా మనం అనుకున్న సాధించవచ్చు. నాకు నేను ఎవరో ఒక అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాను. మా మామగారి దగ్గరికి వెళ్ళి, కాబోయే మామగారి దగ్గరికి, అయ్యా మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగాను. లవ్ మ్యారేజ్. ఆయన ఏం చేశాడు, నువ్వు కంచికామకోట దగ్గరికి పీఠాధిపతికి వెళ్ళి అక్కడ శాస్త్రాలు చదివి పాస్ అయ్యి నాకు చెప్పన్నాడు. ఓకే. నేను స్టోరీ చెప్పాలంటే చాలా ఎక్కువ చెప్పాల్సి వస్తుంది, అంత చెప్పలేను కదా అప్పుడు. సో అక్కడికి వెళ్ళి 6 నెలలు ఉన్నాను. ఆ 6 నెలల్లో ఈవినింగ్ నేను మరి పెద్ద స్కూల్స్లో చదివాను కదా, ఆయన పక్కన కూర్చోబెట్టినవాడు నన్ను. ఆయన నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాడు. ఆయన తెలుగులో మాట్లాడతాడు పైగా. తర్వాత నన్ను ఏమండి అనేవాడు. అసలు ఏమండి అనొద్దనేవాడిని, కానీ ఎందుకో మరి ఆయన నన్ను ఏమండి అనేవాడు. తర్వాత బట్టి 3ంటికి లేపటమే 3ంటికి లేవటం, మురికి నీళ్ళలో స్నానం చేయటం, బయటికి రావటం, ఇక అక్కడ చదివించడం అన్నీ మామూలే. సో 6 నెలలు చదివేశాను. ఆ రకంగా ఏం నేర్చుకున్నారు సార్? ఇవి శాస్త్రాలు చెప్పానుగా, ముహూర్త సింధువు, హస్త సాముద్రికం, అన్నీ ఫేస్ రీడింగ్ అన్నీ చెప్తారు అక్కడ. తర్కం వితర్కం అన్నీ చెప్తారు అక్కడ. ఎలా నేర్చేసుకున్నారు సార్ అవన్నీ? అంటే ఒకటి నేను త్వరగా మరి వెళ్ళిపోవాలి కదా, టకటక ఎక్స్పెక్ట్ అనమాట. అంటే మరి వాళ్ళు 12 ఏళ్ళు చదువుతారు, మరి నాకు ఏదో చిన్న కోర్స్ ఇచ్చారు. అది తర్వాత ఆయన ఓకే ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్పాడు. అప్పుడు మామగారు పెళ్ళిచ్చేసారు. మామగారు పెట్టిన పరీక్ష పాస్ అయ్యారు. అంటే జీవితంలో అదొక భాగం, అవసరార్థం అటు వెళ్ళారు. ఎలా అనిపించింది సార్? అంటే అది ఇంకొకటి కదా డివోషనల్ సైడ్, ఆ జర్నీ, ఆ 6 months జర్నీ ఎలా అనిపించింది? అమ్మ కొన్ని రకరకాలుగా ఆయన ఎదిరించేవాడిని నేను. ఏమిటి ఆవు పెంట మధ్య ఏనుగు పెంట మధ్య కూర్చుంటాం ఏంటి మనం, అన్నీ లోపలికి వెళ్ళాలంటే కంచికి పీఠంలోకి అంత బాగుండదు సిచ్యువేషను. వెళ్తే నేను అన్నాను, మనం ఒక 10,000 ఎకరాలు కొందాం, చక్కగా మీరు మఠం మీరు ఇది స్థాపించండి అంటే నవ్వేసేవాడు ఆయన. నవ్వేసి చివరికి అనేవాడు, స్థల మహత్యం అని ఉంటుంది ఆయన, ఈ స్థలాన్ని మార్చకూడదు మనం, ఈ స్థలం ఇట్లాగా ఉండాలి, ఎంత ఇరుగ్గా ఉండాలి, ఇట్లాగే ఉండాలి, నువ్వు కావాలంటే ఏదైనా కడతానంటే ఒక హాస్పిటల్కి డబ్బు ఇస్తాను కట్టు అని మహాబలిపురంలో చేశాడు ఆయన. స్థలం మహత్యం అది ఆయన. తర్వాత చాలా ప్రాక్టికల్ మ్యాన్, మనం అనుకున్నట్టుగా ఛాందసుడు కాదు ఆయన, వెరీ వెరీ ప్రాక్టికల్. అసలు మనం ఊహించింది వేరు, ఆయన మనసులో ఉండేది వేరు. ఓకే, అది అంతేగాని ఆయన కంప్లీట్గా. ఇంకోటి ఇవన్నీ చదివిన తర్వాత ఆయన చెప్పింది ఏమిటి, ఇవన్నీ మనిషి యొక్క ఆనందపత్రానికి ఉపయోగించు తప్ప దీన్ని నమ్ముకోకు. ఇవి ఇంచుమించుగా ఆయన నాకు చెప్పింది ఏమిటంటే, వీటిలో నిజం లేదు, కాకపోతే ఇవి ఎందుకు పుట్టాయంటే మనిషి ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళని కాపాడటానికి నువ్వు ఉపయోగించాలి. మెడిసిన్లా ఏది ఈ హస్తసాముద్రికం. ఇప్పుడు ఎవరో వచ్చాడనుకోండి, నాకు క్యాన్సరో లేకపోతే ఏదో అనుకుంటూ వస్తే చేయి చూసి చక్క నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు అంటే కొంత ఇది వస్తుంది, ఎనర్జీ వస్తుంది, అదే దానికి ఉపయోగించమన్నాడు ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. మీ ఇద్దరు చాలా సరదాగా మాట్లాడుకునేవాడు. అంటే తర్వాత ఇంకెప్పుడు అటు వెళ్ళలేదా సార్? వెళ్ళానమ్మ. తర్వాత 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్ళాను నేను చూడటానికి. ఆ చూడటానికి వెళ్ళినప్పుడే ఈ హాస్పిటల్ సంగతి వచ్చాయి. అక్కడ ఏదో ప్లాన్ చేశాను, నన్ను ఆస్థాన అదేమిటి వెరిఫికేషన్ దానికి నన్ను పెట్టాడు ఆయన. ఈ కాంట్రాక్టర్స్ అంతా పంపిస్తారు కదా, దాన్ని సరిగా చూస్తున్నారు, పెట్టారు. పెడితే ఆయన సడన్గా ఈ జైల్లో పెట్టింది. అది కొంచెం బ్యాడ్ న్యూస్ అప్పుడు సిచ్యువేషన్ అట్లా. అయితే పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, ఇంత బాగా ఫార్ములాలతో ఆటలాడుకునే సార్ మామూలు సామాన్య జీవన విధానంలో ఎక్కువ సంతోషంగా ఉండేది చెప్పడం కాకుండా, చదువు చెప్పడం కాకుండా ఇంకే విషయానికి ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు? నాకు నిజంగా ఏమీ లేవమ్మా, ఆనెస్ట్గా చెబుతున్నాను. ఇప్పుడు ఒక రకంగా అసలు నేను ఒక సినిమా చూడను, ఒక టీవీ చూడను, ఒకటి చూడను, అసలు ఏది చేయను. క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళి ప్రాబ్లమ్స్ చేసుకుని క్రియేట్ చేసుకుంటూ కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటూ కూర్చున్నాను. ఇప్పుడు ఒకటి వయసులో ఉన్నప్పుడు టెన్నిస్ ఆడేవాడిని, అది వేరు. ఇప్పుడు అంత సరదాలు ఏమి లేవు. నాకు ఆనందంగా ఉండటానికి నాకు తిండి మీద కూడా పెద్ద ఉండదు.
నెక్స్ట్ ఇంకేం చేయాలని అనుకుంటున్నారు సార్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన దీంతో? ఏమనుకున్నానంటే నేను పోయిన తర్వాత నేను ఇన్ని సంవత్సరాలు ఇవన్నీ చేశాను, ఇవి వృధా పోకుండా ప్రజలకు అందజేయాలి అంచేతే ఈ ప్రాబ్లమ్ సెట్స్ అన్నీ బాగా ప్రెప్లో పెట్టేశాను దానిలో. అది మనకు డబ్బు వచ్చినా రాకపోయినా ప్రజలకు వదిలేద్దాం, అది ఉపయోగపడుతుంది. ఈ జీమాట్ జిఆర్ఈకి ఎక్సలెంట్ సైట్ అది, ఇక దానికి మించింది లేదు. మన్హాటన్ ఉంది, ప్రిన్స్టన్ రివ్యూ ఉంది, క్యాప్లాన్ ఉంది, వీటన్నిటికన్నా నాది మంచిది. ఓకే ఓకే, సో అది ఒకటి. రెండోది ఏదో నేను చేయలేనిది కోరిక, చేయగలనో లేదో తెలియదు, ఒక యూనివర్సిటీ పెట్టాలని అనుకున్నాను. అది మరి ఏం జరుగుతుందో తెలియదు. యూనివర్సిటీ పెట్టాలి అనే థాట్ అయితే ఉందా సార్? ఉందమ్మా, నాకు ఎప్పటి నుంచో 30 ఏళ్ళ నుంచి ఉంది. ఎక్కడ? భారతదేశంలోనా? అంటే నేను ఇప్పుడు అక్కడే ఉంటున్నాను కదా, అక్కడే పెడతాను నేను. నాకు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చింది, ఇది కాలిఫోర్నియా స్టేట్ ఓకే ఇచ్చింది. కాకపోతే మనకి ఆన్లైనేనమ్మా ప్రస్తుతం, మనం బిల్డింగ్లు అవన్నీ కట్టలేము, అంత డబ్బు ఉండదు మనకి. కాకపోతే ఒకసారి వస్తే ఎండోమెంట్స్ అని వస్తాయి, అక్కడ డబ్బు ఇస్తారు చాలామంది. మీ పిల్లలు గురించి చెప్పండి సార్, వాళ్ళు ఏం చదువుకున్నారు? ఇంత గొప్ప విద్యావేత్త పిల్లలు నిజంగా. నా వైఫ్ కూడా పిహెచ్డీ అమ్మా, నా వైఫ్ కూడా ప్రొఫెసర్ చేసింది, నేను అదే పని చేశాను. మేము ఇద్దరం బాగా చదువుకున్నాం, ఇద్దరం తలకబూళ్ళలో పనిచేసాం, లైఫ్ అంతా అట్టా గడిపోయింది. మా పిల్లలు కూడా ఎంఎస్ అలా చదివారు, కానీ మా అంత సక్సెస్ కాదు. అది అంతగానే ఇంకా ఎక్కువ చెప్పలేను నేను. సార్ సక్సెస్ కాదు అన్నారు, ఓకే. అసలు మీ దృష్టిలో సక్సెస్ అనే పదానికి అర్థం? ఏదో సాధించాలి కదమ్మా, ఇంట్లో కూర్చుంటే ఏం వస్తుంది? ఏదో వెళ్ళి ఉద్యోగం చేసి కూర్చుని ఇంటికి వచ్చి ఏంటిది? దట్ ఇస్ నథింగ్, దట్ ఇస్ స్టూపిడ్ లైఫ్. ఓకే, అప్పుడు నువ్వు ఒక 10,000, నాకు తెలియదు ఇప్పుడు జీతాలు ఎలా ఉంటాయి, ఇప్పుడు 50,000 తెచ్చుకుంటావు, ఇంటికి వస్తావు, కూర్చుంటావు, టీవీ ఆన్ చేస్తావు, లేకపోతే చేస్తావు, మళ్ళీ వెళ్తావు వస్తావు, ఏంటిది నాన్ సెన్స్ జీవితం? నీకేదో ఒక అధిగమించాలన్న తపన, తాపత్రయం, ప్యాషన్ ఉండాలి కదా. ఆ ప్యాషన్లో నుంచే వస్తుంది ఆనందం, ఓకే, సాటిస్ఫాక్షను, ఒక రకమైన మత్తు. ఏదో ఒకటి సాధించాలి మనకంటూ ఒక ఐడెంటిటీ. కాకపోతే ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి వస్తుంది మెట్టు, అది పెట్టుకుంటాం మళ్ళీ, లేకపోతే బోరు కొడుతుంది లైఫ్. సో ఇంకో మెట్టు చేసుకుంటూ వెళ్తాం అనమాట. దట్ గివ్స్ యూ హ్యాపీనెస్, కంటెంట్మెంట్, అది వస్తుంది. ఇంకొక క్వశ్చన్ సార్, ఈ ఒక్క క్వశ్చన్తో ఆల్మోస్ట్ ఇక క్లోజ్ చేస్తాం. అయితే మీరు ఈ అచీవ్ చేసిన వీటిలోనే మేము విన్న ఇంకో విషయం ఏంటంటే, ఈ బర్మా డెలిగేట్స్తో మీరు మాట్లాడడం, వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళు మీకు ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. దాని డీటెయిల్స్ ఒక్కసారి, అసలు వాళ్ళతో ఎలా, ఏం జరిగింది? అమ్మ, వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నా దగ్గర రాదు, E&Y అని దా కంపెనీలో నేను పనిచేసేవాడిని, మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేసేవాడిని. నాకు ఫైనాన్స్లో PhD ఉంది కాబట్టి, నేను మెకానికల్ ఇంజనీరింగ్ అయినప్పటికీ మొత్తం లైఫ్ అంతా ఫైనాన్స్లో నడిచింది నాకు. ఓకే, ఈ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు మా కంపెనీ యొక్క వాల్యుయేషన్ అనమాట, వాల్యుయేషన్ రిపోర్ట్ ఇవ్వాలి. బేస్డ్ ఆన్ దట్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి డబ్బు ఫ్రీగా కొంత, అప్పుగా కొంత ఇస్తుంది వరల్డ్ బ్యాంక్. సో మా ద్వారా సింపుల్గా చెప్పాలంటే 300 మిలియన్ వచ్చినాయి వాళ్ళకి. దాంతో వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. యాక్చువల్గా ఒకసారి 2 సార్లు వెళ్ళాను, విజిట్ చేస్తే కదా అంతా చేయాలి. ఆ సందర్భంగా వాళ్ళు ఏదో నాకు ఏదో ఊరికి ల్యాండ్ ఇద్దామని ట్రై చేశారు. నేను సరదాగా ఏమన్నానంటే, మీరు ల్యాండ్ ఇస్తారు, అప్పుడు వచ్చి మిలిటరీ రూల్, మీరు ఇస్తారు, మిమ్మల్ని హడావిడి చేసి ఇంకోటి వస్తాడు, వాడు నన్ను దింపేస్తాడు, నాకు ఏ ల్యాండ్ వద్దు, ఈ అనవసరంగా నేను మీకు శత్రుత్వం నేను పెంచుకోలేను, మీకు మెయిన్వార్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ అని ఒకటి పెట్టండి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్, రైట్ రాయల్గా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని ఇన్వైట్ చేయండి. ఓకే ఓకే, మీరు తక్కువగా ఇస్తే చాలామంది వస్తారు అని చెప్పి నేనేం చేశానంటే, నాకు $2 చొప్పున ఒక ఎకరానికి నేను తీసుకున్నాను అనమాట. ఎక్కడెక్కడ తీసుకో అంటే వాళ్ళు ఎక్కడెక్కడ? ఇది మేడలేలో 600 ఎకరాలు మన బ్రిటిష్ రాణి గారి పక్కనే ఉంటుంది, వాడికి 300 ఎకరాలు, నాది 600 ఎకరాలు, అదొకటి తీసుకున్నాను. తర్వాత మొత్తం అంతా కలిపి 21,600 ఏకర్స్, అది కాఫీ ప్లాంటేషన్స్. ఓకే, కాఫీ ప్లాంటేషన్స్. ఈ 600 ఏకర్స్లోనూ ఏముండవు, కాకపోతే గెస్ట్ హౌస్లు అన్నీ చాలా హడావిడిగా ఉంటాయి. ఇంక ఇప్పుడు వాళ్ళది మీకు ఇచ్చినట్టే కదా సార్ కంప్లీట్గా? మనకు 100 ఏళ్ళు ఉంటుందమ్మా, తర్వాత మనకు ఉండదు. ఓహో, 100 years లీజ్ అది, అంతేగాని ఇంకోటి ఇంకా ఉండదు కదా. మరి ఉండొచ్చు, పోవచ్చు, అప్పుడు మనం ఉంటాము. మొత్తం లైఫ్లో యూనివర్సిటీ పెట్టడం కాకుండా ఇంకేదన్నా సాధించాలి అనే కోరిక, మిగిలిపోయిన కోరిక ఏమైనా ఉందా సార్? ఏమో యూనివర్సిటీ ఒకటి ఇంకేమీ లేదు, ఇంకా అంతకన్నా నేను ఇప్పుడు ఇంకా యూఎస్లో ఏం చేయగలను?
ఇంకా చేయలేను కదా. మీరు అసలు ఈ వయసులో అనడానికి లేదు సార్, మీరు సక్సెస్కి కొత్త డెఫినేషన్ చెప్తారు. సో ఇట్లా ఏమి ఉండదు. ఫైనల్గా వస్తున్న స్టూడెంట్స్కి, ఇప్పుడున్న స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు ఇంటర్మీడియట్ కావచ్చు, బీటెక్ కావచ్చు, లేకపోతే ఎంటెక్ చేయడానికి అక్కడికి వచ్చేవాళ్ళు కావచ్చు. మనకి ఈస్టర్న్ థాట్ అనే ఒకటి ఉంది, వెస్టర్న్ థాట్ అనే ఒకటి ఉంది. సో ఓరియంటల్ థాట్, ఆక్సిడెంటల్ థాట్, ఇందులో ఏది మంచి ఏది చెడ అని నేను చెప్పను. కాకపోతే మనిషి అనేవాడు ఆలోచించాలి, డీప్గా ఆలోచించాలి, ఇంకా డీప్గా ఆలోచించాలి, ఇంకా డీప్గా ఆలోచించాలి. అది నేర్చుకోవాలి. ప్రతి స్టూడెంట్ అది నేర్చుకోవాలి. ఏదో సూపర్ఫిషియల్గా ఓహో ఈ సినిమా బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అనుకున్నా లోతుగా ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా సినిమా చూశాను అనుకో, చిన్నప్పుడు ఏం చేస్తారు, గుర్రాల మీద వెళ్ళిపోతుంది, మహాభారత యుద్ధం నడుస్తూ ఉంటుంది, అర్జునుడు బాణాలు వేస్తుంటాడు, వీడు వాడు వేస్తుంటాడు. నేను వాళ్ళిద్దరిని చూడను, ఆ కింద పక్కన పరిగితే కాలు బట్టలను చూస్తా. అరే పాపం వీళ్ళంతా చచ్చిపోతున్నారే, వీళ్ళ సంగతి ఏమిటి, ఎవడో పట్టించుకోడు, అందరూ అర్జునుడు అంటున్నారు, కృష్ణుడు అంటున్నారు. ఇంకో రకంగా చూస్తాను నేను. ఆలోచన, థింకింగ్, వై 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 అది ఉంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఇవాళ మన కంప్యూటర్స్ వచ్చిన, సెల్ ఫోన్స్ వచ్చిన, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన, ఈ వై అనే దాని నుంచి వచ్చింది. డీప్ థింకింగ్ థింకింగ్ థింకింగ్. లేదు లేజీగా కూర్చుంటే ఏమొస్తుంది, ఏది రాదు కదా. ఇక నలుగురితో పాటు బతికేస్తుంది. అలా కాకుండా వైవిధ్యమైన ఆలోచన ఉండాలి. సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? అమ్మ అదంతా బూటకమ్మ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏమి లేదు. అవునా? చెబుతాను నేను. కంప్యూటర్స్ ఉన్నాయి కదా, కంప్యూటర్స్ గబగబా క్యాలిక్యులేట్ చేస్తాయి కదా. అంతకుముందు మన క్యాలిక్యులేటర్ ఉంది, గబగబా క్యాలిక్యులేట్ చేస్తుంది కదా. అంటే ఏమిటి, చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే కంప్యూటర్ ఏదో 1000 టైమ్స్ చేసింది అనుకో, అది 1 మిలియన్ టైమ్స్ చేస్తుంది, లేదా ఒక 10 మిలియన్ టైమ్స్ చేస్తుంది. అది ప్రపంచంలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఒక్కసారి అలా తీసుకొచ్చేసి మనకి ఇచ్చేస్తుంది, అంతే. అంతేగాని అది కొత్తగా దాని ఇష్టం వచ్చినట్టు ఆలోచించదు. అది మనకున్న ఫీడ్ చేస్తారు, మనం ఇంటర్నెట్లో అంతా ఫీడ్ చేస్తారు, మనం ఏది అడిగినా సరే టక్కని చెప్తుంది. అంతేగాని అదేదో కొత్తగా మనకు డిజైన్ చేసేవి ఇవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో నాకు 10 లెక్కలు ఇవ్వు టిక్ చేస్తుంది. అది ఎక్కడి నుంచి చూస్తుంది, ఎవడో తయారు చేసి ఎక్కడో వెతుక్కుని దాన్ని పట్టుకు చేస్తుంది. ఓకే, అది ఆల్రెడీ ఉండాలి, అది లేకుండా అదేం చేయదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాకుండా ప్రతిదాన్ని ఇప్పుడు ఏఐ అంటున్నారు, కానీ కొన్ని ఏఐ కాదు, రకరకాల డెవలప్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఎవరో ఏమిటి, చైనా వాళ్ళు ఎవరో 2 అమ్మాయిలతో డ్యాన్స్ చేయించారు, అలాంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. మరి ఫేస్ మార్ఫింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదమ్మా, అది ఒట్టి మాట్లాడింది. అయితే ఒకటి దాన్ని ఉపయోగిస్తారు తప్ప ఏఐ అనేది ఒక పిచ్చివాడు అలా వచ్చేసింది. కానీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని, ఈ పెరుగుతున్న విజ్ఞాన అభివృద్ధిని సమాజం మంచికి వాడుతుందా, చెడుకు వాడుతుందా సార్? మీ అనుభవంతో చెప్పండి. అంటే సమాజాన్ని మంచి దారిలోకి తీసుకెళ్తుందా, చెడు దారిలోకి తీసుకెళ్తుందా? మంచిగా చెడు అనేది మనలో ఉంటుంది, కానీ అవి ఉండటమే మంచిది. ఏం చేద్దంటే మనకు అవకాశం ఉంది, అది మంచిగా ఉపయోగించుకుంటామా చెడుగా ఉపయోగించుకుంటామా అనేది మన చేతిలో ఉంది. అసలు లేకపోతే ఎలాగా, అది ఉండటమే మంచిది. టెక్నాలజీ అభివృద్ధి చెందాలి. అసలు అది లేకపోతే మనుషులు చచ్చిపోతారు కొన్ని విషయాల్లో. ఇప్పుడు రకరకాల వాళ్ళు కనిపెట్టబడి, ఎగ్జాంపుల్ ఫోన్ సార్, ఇప్పుడు సమాజంలో అది లగ్జరీ అనుకుందాం. లేకుండా ఇప్పుడు పొలాలు బాగా పండుతున్నాయి, ఇప్పుడు ఇవి ఎలా వచ్చాయి, ఇప్పుడు మందులు ఇందులు ఇవన్నీ వచ్చాయి కదా. అలాగా చాలా టెక్నాలజీ చాలా అవసరం అమ్మా. ఇప్పుడు బల్బు ఉంది, బల్బు లేకపోతే మనం ఎలా బతుకుతాం, ఎవరో కనిపెట్టబట్టే కదా. బల్బు ముట్టుకుంటే షాక్ కొడుతుంది, చచ్చిపోతాం. అది కదా మనం చూడాల్సింది, వెలిగిస్తుంది కదా. అది మంచి చెడు అంటే, చెడు జరిగేదమ్మా 1% ఉంటుంది, దాని గురించి పెద్ద భయపడక్కర్లా, ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో గన్నులు వద్దు అంటారు, కానీ గన్ను అందరికీ ఉంటాయి, ఎవరిలో ఇంట్లో ఉంటాయి. కానీ ఎవడో ఒకరు ఏదో పిచ్చాడు వీళ్ళు ఆన్లైన్లో షూట్ చేసేస్తాడు, అది 1%. అది ప్రతి విషయంలోనూ ఒక 1% నెగిటివ్ అనేది ఉంటుంది ఎప్పుడు. దాన్ని చూసి మన అభివృద్ధిని ఆపకూడదు అంటారు. లేదమ్మా, ముందుకు వెళ్ళిపోవాలి. ఏమిటంటే ఎఫిషియన్సీ పెంచాలి. హోల్ ఐడియా ఏమిటంటే వెస్ట్రన్ థాట్లో ఇంతకన్నా ఏం బాగా చేస్తాం, ఇంకా ఎఫిషియెంట్గా ఏం చేస్తాం అన్నదే వెస్ట్రన్ థాట్. చాలా సింపుల్గా చెప్పాలంటే వెస్ట్రన్ థాట్. మన కూరగాయలు ఉంటాయి, కూరగాయలు కనుకుంటాం, మా అమ్మ కత్తిపెట్టి పెట్టి ఇలా కోసేది, ఇప్పుడు రకరకాలు వచ్చేసినాయి. అది అడ్వాన్స్మెంట్ కదా, ఇంకా కొత్త వచ్చేసినాయి, ఇంకా మీరు ఊహించరు. ఇప్పుడు లేటెస్ట్గా ఇక్కడ
ఎప్పటికప్పుడు డెవలప్మెంట్, ఎఫిషియన్సీ పెంచడం, ఇంకా అన్ని రంగాల్లోనూ అలా ఎఫిషియన్సీ పెరుగుతూ వచ్చింది. అది అవసరం కాబట్టి దాన్ని అంగీకరించాలి. టెక్నాలజీ అవసరం అమ్మ. ఇప్పుడు సినిమాలు ఉన్నాయి, ఇదివరలాగా లేవు కదా, బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది, ఇంకోటి ఏదో కలర్ సినిమాలు వచ్చాయి, ఇంకోటి ఏదో వచ్చాయి. ఇవన్నీ మనకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి కదా. అది చెడగొడుతున్నాయంటే చాలామంది చూసి చెడిపోతారంటే వాట్సాప్ అమెరికాలో ఎవడో వాడు, వాట్సాప్ ఎవరికి అమెరికాలో తెలియదు, ఇక్కడ ఇండియాలో వాట్సాప్ తప్ప ఇంకోట్లేదు. అది మనం వాడే విధానాన్ని బట్టి అది మనల్ని బాగు చేస్తుందా పాడు చేస్తుందని ఉంటుంది, కానీ అభివృద్ధి అయితే అవసరం అంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టైం ఇచ్చారు, నిజంగానే చాలా సరదాగా చెప్పేసిన ముఖ్యమైన విషయాలు చెప్పారు. లేదు సార్, లేదు, చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఎవరైనా సరే మీరు కూడా బర్డెన్గా ఫీల్ అయితే జిఆర్ఈ కానీ వీటి గురించి ఎక్కువగా భయపడుతున్నప్పుడు మీరు నిజంగానే హార్డ్ వర్క్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఆల్టర్నేట్ కూడా కల్పించారు. సో దాని గురించి డీటెయిల్స్ మేము మీకు ఇస్తాం. అలాగే ఈ ఇంటర్వ్యూలో మనం చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం. ఉన్నామా, తిన్నామా, బతికామా, ఉద్యోగం చేసామా, ఇది జీవితం కానే కాదు, ఇది విజయానికి కారణం కూడా కాదు. మనం ఏదో ఒకటి సాధించాలి, మన స్థాయికి మించి ఏదో ఒక గోల్ని పెట్టుకుంటే, మనకంటూ ఒక లక్ష్యం ఉంటేనే జీవితం బాగుంటుంది. అదే లక్ష్యంతో నేను ముందుకు వెళ్తున్నాను. ఒక్కటే చెప్తున్నాను, ఏంటది అంటే ఎప్పుడు హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడి పని చేస్తే సాధించలేనిది ఏదీ లేదు అని బాబ్జీ గారు తన జీవితంతోనూ ఆయన మాటలతోనూ కూడా నిరూపించారు. సో మనం కూడా మన పిల్లల్ని భయంకరంగాను బాధ పెట్టో కాకుండా చదువుని ఇష్టపడేలాగా పెంచడానికి ప్రయత్నిస్తే వాళ్ళు కూడా అభివృద్ధి సాధిస్తారు. మనలో మార్పు రావాలనే కోరుకుందాం. మరో అతిథితో మళ్ళీ కలుస్తాను. నమస్తే. థ్యాంక్స్ అబ్బా.